దాన్ని ఏమేమి చూసాం బాబాయ్? రిపోర్టు విత్ పారామీటర్స్లో డ్రాప్ డౌన్ ఎట్టా పెట్టాలి చూసాం. క్యాస్కేడింగ్ పారామీటర్ కూడా చూసాం. సెకండ్ పారామీటర్లో ఫస్ట్ పారామీటర్ యొక్క నేమ్ని వేరే క్లాస్లో వాడితే అదే క్యాస్కేడింగ్. సెకండ్ పారామీటర్లో ఫస్ట్ పారామీటర్ యొక్క నేమ్ ఉంటుంది, అది పెట్టేస్తే చాలు ఆటోమేటిక్గా అదే క్యాస్కేడింగ్ అయిపోతుంది, మనం ఏం చేయక్కర్లేదు. ఈరోజు ఐఎమ్ యూజింగ్ షేర్డ్ డేటా సోర్స్. ఈఎంపీ రిపోర్ట్. డ్రిల్ డౌన్ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, డ్రిల్ డౌన్ అంటే అదే రిపోర్టు ప్లస్ సింబల్ కొడితే చైల్డ్స్ కనపడతాయి. ఈ ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము, జాబు, వాడి యొక్క శాలరీ. ఓకే, దీన్ని బోల్డ్ పెడుతున్నా. ఇది రెగ్యులర్ రిపోర్ట్, నో వేర్ క్లాస్ నథింగ్. ఓకే, సింపుల్ రిపోర్ట్. ఇది ఫస్ట్ వర్క్ అయిందా లేదా చెక్ చేద్దాం. తర్వాత ఉండలా కింద పక్క గ్రూప్స్ అని ఉన్నాయి కదా, సో యాడ్ పేరెంట్ గ్రూప్ అనండి. పేరెంట్ గ్రూప్. ఓకే, పేరెంట్ గ్రూప్ అంటే దేని మీద గ్రూప్ చేస్తావు అంటుంది, డిపార్ట్మెంట్ మీద గ్రూప్ చేద్దాం. ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు చెక్ చేసేది. సో డిపార్ట్మెంట్ నెంబర్కి ఇచ్చింది. ఓకే, దీనికి గ్రూప్ హెడర్ కూడా యాడ్ చేయాలి. చూడ, ఇది గ్రూప్ ఆటోమేటిక్గా యాడ్ అయింది కదా. ఈ సింబల్ వచ్చిందంటే ఈ లెఫ్ట్లో ఈ సింబల్ ఉంది చూసారా, ఒక రెక్టాంగులర్ బ్రాకెట్ లాగా వచ్చిందిలా, అది వస్తే గ్రూప్ ఉన్నట్టే. అది గుడ్డి గుర్తు మీకు. ఓకే, బ్లైండ్గా గుర్తుపెట్టడానికి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అది ఉంది, ఎక్కడైనా అది కనపడుతుంది మీకు, కాలం ఉండని లేకపోయినా అది ఉంది అంటే గ్రూప్ ఉండదు. నువ్వు బై మిస్టేక్ దీన్ని డిలీట్ చేయి, చూడ డిలీట్ కాలం అన్నా చూడు, కానీ గ్రూప్ బాలా, గ్రూప్ తీయాలా నేను అంటే గ్రూప్ ఉంది బట్ స్టిల్ కాలం లేదు అంతే. అందుకు ఎట్లా గ్రూప్ ఉంది అని చెప్పగలుగుతున్నావు నువ్వు? 7 ఉంటుంది ప్లస్ కింద పక్క 7 ఉంటుంది, కనబడుతుందిలే, కింద ఉంది, ఇక్కడ లెఫ్ట్లో ఆ సింబల్ ఉంది అంటే గ్రూప్ ఉందని. ఓకే, ఇది ఉంచుదాం కాచం. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడు, ఒక్కసారి ప్రివ్యూ కొడతాం. మళ్ళీ గ్రూప్ యాడ్ చేసాం అంతే, ఏం చేయలే మనం. 10 కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళు కనపడుతున్నారా, 20, 30, గ్రూప్ యాడ్ అయిపోయింది. ఓకే, దీన్ని ఎలా ఉంచి ఇది ఉండలా, ఇది కదా డీటెయిల్స్, ఇది హెడరు, ఇది డీటెయిల్స్, అంటే వాడి కింద ఎవరెవరు ఉన్నారు ఆ డిపార్ట్మెంట్ కింద. డీటెయిల్స్ మీద రైట్ క్లిక్ కొట్టి రో విజిబిలిటీకి వెళ్తా. రో కనపడాలా వద్దా, విజిబిలిటీ హైడ్ పెడతా. హైడ్ పెట్టినా, ప్రివ్యూ కొట్టినా, కనపడట్లేదు కదా, కనపడట్లే. మళ్ళీ రో విజిబిలిటీకి వెళ్తా. డిస్ప్లే టాగుల్ ఐటమ్ డిపార్ట్మెంట్ నంబర్ అంటే నేను డిపార్ట్మెంట్ నంబర్ అంటే ఏంటంటే ఆ సెల్ యొక్క పేరు F4 కొట్టండి. ఏమనుంది పై టెక్స్ట్ బాక్స్ నేమా, డిపిటి నెంబర్. అంటే ఏ సెల్ మీద ప్లస్ సింబల్ రావాలో చెప్తున్నాం అంతే. ఏ సెల్ అని చెప్పినా నేనా, డిపార్ట్మెంట్ నెంబర్. అందుకనే రో విజిబిలిటీలో హైడ్ టాగుల్ ఐటమ్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇవన్నీ సెల్ నేమ్స్, ఇట్స్ నాట్ ఫీల్డ్ నేమ్స్. ఫీల్డ్ నేమ్స్ కాదు, ఫీల్డ్ నేమ్స్ అయితే టెక్స్ట్ బాక్స్ 3, 4 అని ఎందుకు వస్తాయి, రావు కదా. సెల్స్ ఇదే చూడ, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. చూడు, ఇప్పుడు నేను ఇది అనుకో F4 కొడతా, దీని పేరు టెక్స్ట్ బాక్స్ 14 అంట. మీకు అర్థమైంది? ఇక్కడ కనబడతాయి చూడు, ప్రాపర్టీస్లో కనబడుతుందా, దీని పేరు టెక్స్ట్ బాక్స్ 15. దీని పేరు డిపిటి నంబర్. అది నేను పెట్టింది నంబర్, దాని యొక్క నేమ్, సెల్ యొక్క నేమ్ పెట్టాం మనం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రివ్యూ కొడతా. ప్లస్ వచ్చిందా, టాగుల్ ఐటమ్ వచ్చిందా,
దాని చిల్డ్రన్ దీన్ని ఏమంటారంటే డ్రిల్ డౌన్ అంటాం. ఓకే, ఇంకా దీనికి నేను అనుకుంటానా ఎంతమంది ఉన్నారో ఇక్కడ కౌంట్ చూపిద్దాం అనుకుంటాను. పైన హెడర్ ఎలాగో ఖాళీగా ఉన్నది కదా, దీంట్లో చూపిస్తా. ఓకే, ఇక్కడికి వచ్చి ఎక్స్ప్రెషన్ కౌంట్ ఆఫ్ ఈఎంపిఎన్ఓ ఫీల్డ్స్ కదా, ఈఎంపిఎన్ఓ. మీరు ఓన్గా రాయాలనుకుంటే రాయొచ్చు. ఫీల్డ్స్ అపాస్ట్రఫీ ఎంప్లాయీ నంబర్ డాట్ వాల్యూ ఇట్లా రాసేది. ఓకే, మీరు అంత రాయలేము మేము అనుకుంటే డేటా సెట్లోకి వచ్చి ఆ డేటా సెట్లో ఏ కాలమో డబుల్ క్లిక్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసింది ఆ కౌంట్. దీన్ని కూడా బోల్డ్ పెడదాం. టోటల్ కదా, దీంట్లో 4 ఉన్నారంట. ఎవరు వాళ్ళు 4? వీళ్ళు. అంటే గ్రూప్ లెవెల్ హెడర్లో నేను టోటల్ చూపించుకున్నా. గ్రూప్ లెవెల్ ఫోటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్కి ఓవరాల్ టోటల్ యాడ్ చేస్తా. ఏడుందా ఇన్సర్ట్ రో బిలో అంటే గ్రూప్ వచ్చేసింది చూడ, ఇక్కడ కనపడుతుందా? గ్రూప్ వచ్చేసిందంటే గ్రూప్ ఫోటర్ అండి. ఇప్పుడు దీన్నే కాపీ పేస్ట్ వేస్తా చూడ, కాపీ పేస్ట్ పనిచేస్తుంది. కాపీ పేస్ట్ ఈచ్ రికార్డుకి వచ్చేసింది. మళ్ళీ తీసేసి కంట్రోల్ జెడ్ పనిచేస్తుంది. ఇక్కడికి వెళ్ళి గ్రూప్ ప్రాపర్టీస్, ఈ కార్నర్లో రైట్ క్లిక్ కొట్టి ట్యాబ్లిక్స్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఈ కార్నర్లో కొడితే వస్తుంది ట్యాబ్లిక్స్ ప్రాపర్టీస్. యాడ్ పేజ్ బ్రేక్ బిఫోర్ రో హెడర్స్, కాలం హెడర్స్, ఫోటర్ అని ఏమన్నా కనపడుతుందా? విజిబిలిటీ, సార్టింగు, కాసేపు ఇక్కడ హెడర్ కనపడుతుందా? ఫోటర్ అని ఉంటుంది. హెడర్ ఉంది కనపడ. రో హెడర్స్ అని ఈచ్ పేజ్ ఉంది. కీప్ టుగెదర్. ఓకే, ఇది కాదు. అవుట్ సైడ్ గ్రూప్ బిలో, ఇన్సైడ్ గ్రూప్ బిలో. యాడ్ అడ్జసెంట్ రో, యాడ్ టోటల్స్ ఆఫ్టర్. ఇది గ్రూప్ లెవెల్ టోటల్ అనుకుంటా. ఏడొచ్చింది చూడు, టోటల్ ఓవరాల్ టోటల్. సో ఇది సమ్ వేసింది యాక్చువల్గా. దానికి మనం ఏం చేద్దామంటే కౌంట్ అని వేద్దాం. ఎక్స్ప్రెషన్లో టోటల్. అది ఓవరాల్ టాబ్లిక్స్ లెవెల్ టోటల్. ఓవరాల్ 15. ఇది మెయిన్ది. ఇప్పుడు ఏం లేదు. ఫస్ట్ ఫోటర్ కానీ హెడర్ కానీ యాడ్ చేయాలనుకుంటే గ్రూప్ యాడ్ చేసేటప్పుడే యాడ్ పేరెంట్ గ్రూప్ అంటాం కదా, డిపార్ట్మెంట్ నంబర్ అన్న యాడ్ హెడర్ ఫోటర్ అన్న ఇక్కడే ఉంటుంది ఆప్షన్. ఇది హెడరు, ఇది ఫోటరు. ఓకే, నేను ఈసారి ఫోటర్లో పెడతాం. కౌంట్ వేసా. ఇది కరెక్ట్ మనం అనుకున్నది, అంతే కదా. ఫోటర్ వచ్చింది, ఈచ్ దానికి ఫోటర్ వచ్చింది. ఫోటర్లో టోటల్ చూపించాం. ఓకే, గ్రూప్ యాడ్ చేసా, ఫోటర్ యాడ్ చేసా గ్రూప్కి. ఈ హెడర్ ఏమో వాడట్లేదు. ఇప్పుడు నేను దీన్ని మాత్రము రో విజిబిలిటీకి వెళ్ళి హైడు టాగుల్ ఐటమ్ డిపార్ట్మెంట్ నెంబర్ పెడతా. వీళ్ళెవరు అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, బై డిఫాల్ట్ మళ్ళీ చూడు ఒకసారి ఇక్కడ ఉన్నానా రో విజిబిలిటీ. మీరు ఒక్క నిమిషం కాన్సన్ట్రేట్ చేయాలి. రో విజిబిలిటీలో బై డిఫాల్ట్ షో పెడతాం. టాగుల్ ఐటము పెట్టా, షో పెట్టా. చూడు బై డిఫాల్ట్ ఎక్స్పాండ్ అయింది. హైడ్ పెట్టలా కదా మనం.
బై డిఫాల్ట్ విజిబుల్ ట్రూ పెట్టాం కదా, విజిబుల్ ఫాల్స్ పెట్టాం. విజిబుల్ ఫాల్స్ పెడితే ఏమవుద్ది, షో చూపిస్తుంది కానీ ప్లస్ కనపడాలా మైనస్ కనపడాలా, లెఫ్ట్ సైడ్ మైనస్ కనపడాలి, ప్లస్ కాదు కదా, అది రాంగ్ కదా. ఇప్పుడు ఆపోజిట్ పని చేస్తుంది, ఇది ఆపోజిట్ పని చేస్తుంది కదా. అప్పుడు మీరేం చేస్తారంటే దీంట్లో గ్రూప్ యొక్క సెల్ ఉంది కదా, ఆ సెల్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళు, లాస్ట్కి వచ్చి విజిబిలిటీ టాగుల్ దీని యొక్క ప్రాపర్టీస్కి వెళ్దాం. ఇనిషియల్ టాగుల్ అని ఉంది చూడ, ట్రూ. ఈ రోకి ప్రాపర్టీస్లో కరెక్టే వచ్చిందా, లేదు కదా. ఇనిషియల్ టాగుల్ ట్రూ, ఇప్పుడు వచ్చింది చూడు. ఈ సెల్లుకి పెట్టాలా, ఏదా ఈ సెల్లులో కదా ఇనిషియల్ టాగుల్ పెట్టాల్సిందే, ఈ సెల్కే కదా ప్లస్ సింబల్ వచ్చేది. దీన్ని సెలెక్ట్ చేసి F4 కొడితే ఆ సెల్ యొక్క ప్రాపర్టీస్లో లాస్ట్లో ఉంది ఇనిషియల్ టాగుల్ స్టేట్ అని. ఇనిషియల్ టాగుల్ టెస్ట్ ట్రూ పెట్టావనుకో బై డిఫాల్ట్ ప్లస్ మైనస్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైనా ముందు ఎక్స్పాండ్ అయి ఉండాలా అంటే, ఇనిషియల్గా ఎక్స్పాండ్ అయి ఉండాలా అంటే, సో ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఇప్పుడు దీనికి ఫిల్టర్ యాడ్ చేస్తా. ఫిల్టర్ అంటే డేటా సెట్ యాడ్ చేయొద్దు, మనం డిపార్ట్మెంట్ నంబర్లు చూపిద్దాం. ఇక్కడికి వచ్చి SDS సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DPT. DIPT అంటే స్టార్ అంటే DPT నెంబరు, DPT నేమ్ రెండు వచ్చినాయి. దీనికి వచ్చి వేర్ క్లాస్ యాడ్ చేస్తా, ప్రాపర్టీస్. ఓకే, డేటా సెట్ ప్రాపర్టీస్ వేర్ DPTNO @DPTNO. ఒక 2 నిమిషాలు మెయిన్ క్వరీలో DPT నెంబర్ యాడ్ చేసిన. ఆ DPTని ఇప్పుడు ప్రివ్యూ కొడితే 10 ఇస్తే 10 కొన్నోటివే కదా పని చేస్తాయి. ఇనిషియల్ టాగుల్ ట్రూ పెట్టాంలే, 10 కొన్నోటివే కదా పని చేసింది, ఫిల్టర్ అయిపోయింది. ఇటు వరకు క్లారిటీ ఉంది. ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ 10 ఇవ్వకుండా డ్రాప్ డౌన్ తెప్పిస్తా. ఏం పెట్టాలో అవైలబుల్ వాల్యూస్లో గెట్ వాల్యూ ఫ్రమ్ క్వరీ, సెకండ్ డేటా సెట్లో నంబరు నేమ్, చూపించేది నేము, లోపల వాడేది నంబర్. వాల్యూ ఫీల్డ్ ఎప్పుడు లోపల ఇంటర్నల్గా వాడేది. ఓకే, ప్రివ్యూ కొట్టిన. ఏది కావాలా, అకౌంటింగ్ కావాలి. సో వర్క్ అయింది. అకౌంటింగ్కి ఉన్న ఎంప్లాయీస్ 10 అకౌంటింగ్ అంటే ఓకే వచ్చింది. సో మళ్ళీ డిజైన్కి వెళ్ళు. ఈసారి ఉన్న ప్రాపర్టీస్లో రిపోర్టు యొక్క పారామీటర్ ప్రాపర్టీస్లో ఒక చిన్న ఆప్షన్ ఉంది, అలౌ మల్టిపుల్ వాల్యూస్. బాగా గమనించి ఇక్కడ మళ్ళీ ప్రివ్యూ కొట్టినా. ఈసారి చూడ మల్టిపుల్ వాల్యూస్ అలౌ చేస్తుందా, ఇందాక ఒకటే కదా డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసిందా. ఓకే, మళ్ళీ 10 సెలెక్ట్ చేసిన, వచ్చిందా. ఈసారి 2 సెలెక్ట్ చేస్తా, మల్టిపుల్ కదా, రీసెర్చ్ రాదు. ఎందుకు రాదంటే మెయిన్ క్వరీలో ఇది కదా మెయిన్ క్వరీ, డేటా సెట్ 1 కదా. డేటా సెట్ ప్రాపర్టీస్లో మెయిన్ క్వరీలో ఈక్వల్ టు పెట్టాం. ఈక్వల్ టు అంటే ఒకటే కదా అలౌ చేస్తుంది, ఈక్వల్ టు తీసేసి ఇన్ని పెట్టు ఇట్లా. ఇప్పుడు మల్టిపుల్ తీసేసుకుంటుంది. మనకు గుర్తుంది, ఫిల్టర్ చేయాలంటే మల్టిపుల్ ఇస్తే ఇన్ని పెట్టాలి, ఈక్వల్ టు అంటే ఒకటే పెడతాం. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు చూడు 1 2 2 డిపార్ట్మెంట్లు వచ్చిందా 2. సో మీరు
డ్రాప్ డౌన్ మల్టీ వాల్యూడ్ పెట్టి మెయిన్ డేటా సెట్లో ఇన్ని పెట్టకపోతే వేస్టే, అంతే కదా. ఎందుకు పని చేయదు? ఒకటే సెలెక్ట్ అయితేనే తీసుకుంటుంది, రెండు సెలెక్ట్ చేస్తే రాంగ్ వచ్చేస్తుంది. సో మెయిన్ క్వరీ ఇంపార్టెంట్ మనకి. సో అందుకనే మనం ఎప్పుడు ఇన్ని పెట్టాలి, ఎప్పుడు మోర్ దాన్ 1 సెలెక్ట్ చేసే సూచన ఉంటాయి. అంటే మోర్ దాన్ 1 సెలెక్ట్ చేయాలనుకో డెఫినెట్గా డ్రాప్ డౌన్ ఉంటుంది, డ్రాప్ డౌన్కి మల్టీ వాల్యూ ట్రూ ఉంటుంది. ఎక్కడ పెడతాం మల్టీ వాల్యూ ట్రూ? పారామీటర్ ప్రాపర్టీస్లో. ఫస్ట్ పారామీటర్కి వెళ్ళి అవైలబుల్ వాల్యూస్లో డేటా సెట్ సెట్ చేసేసినాం, గెట్ వాల్యూ ఫ్రమ్ క్వరీ అని. ఆ క్వరీ సపరేట్గా ఉంది మన దగ్గర, డేటా సెట్ 2 కింద ఉంది కదా. ఈ డేటా సెట్ని వాడుకొని దాని తర్వాత ఇక్కడ జనరల్లో అలవ్ మల్టిపుల్ వాల్యూస్ ట్రూ పెట్టాలి, అంతే. ఓకే, ఇది పెట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే డిఫాల్ట్గా అకౌంటింగ్ ఉండాలి అనుకో. డిఫాల్ట్గా ఏముండాలా? అకౌంటింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి పారామీటర్ అవైలబుల్ వాల్యూస్ కిందనే డిఫాల్ట్ వాల్యూస్ అనే స్పెసిఫై వాల్యూ యాడ్ 10. 10 వచ్చింది బై డిఫాల్ట్. 10 పైన సెలెక్ట్ అయ్యి ఉందా బై డిఫాల్ట్? అకౌంటింగ్ సెలెక్ట్ అయ్యిందా? నాకు బై డిఫాల్ట్ అన్నీ సెలెక్ట్ అయిపోవాలి. ఎట్లా చేస్తాం? 10, 20, 30, 40, అంతే కదా. సో ఇక్కడికి వెళ్ళి డిజైన్లో పారామీటర్ ప్రాపర్టీస్లో డిఫాల్ట్ వాల్యూస్లో అన్నీ రావాలి కదా. అన్నీ అంటే ఎక్కడ ఉన్నాయి? అన్నీ క్వరీలో ఉన్నాయి. గెట్ వాల్యూ ఫ్రమ్ క్వరీ అని మళ్ళీ ఇక్కడ కూడా అదే క్వరీ సెట్ చేద్దాం. డేటా సెట్ 2లో అన్ని డిపార్ట్మెంట్ నెంబర్లు తీసేసుకుంటాం. మనకు 10, 20, 30 అని మనకు తెలుసు కాబట్టి అనుకుంటాం, కానీ ఏమున్నాయి మనకు తెలియదు కదా డ్రాప్ డౌన్లో. అన్నీ తీసుకొని చెప్పి సో బై డిఫాల్ట్ అన్నీ తీసుకుని చూడు. 10, 20 అని కావాలి తీసుకుని చూడు, పైన తీసుకుని బై డిఫాల్ట్ అన్నీ తీసుకుని. ఓకే, ఇప్పుడు ఓవరాల్ టోటల్ ఇది చూడు. ఇది ఓవరాల్ టోటల్ కాదా ఎక్కడ తెలుస్తుంది? ఇది ఓవరాల్కి హెడర్, ఇది ఓవరాల్కి ఫోటరు, దీనికి గ్రూప్ లేదు చూడు. ఈ సింబల్ ఎడదాకా రాలా అంటే గ్రూప్ బయట ఉందని. ఇది గ్రూప్కి అవుట్ సైడ్ అంటే టోటల్ ఓవరాల్. ఇదే ఈ గ్రూప్ సింబల్ తర్వాత పైన ఉండేదే ఇది ఓవరాల్ హెడర్ కదా. మనకి తెలిసిపోతుంది చూడు, గ్రూప్ ఆటి వరకు ఉంటుందో ఆటి వరకే ఆ లైన్ వస్తుంది, రెక్టాంగులర్ లైన్. ఓకే, ఇద్దా కింద 15 వచ్చిందా? ఇది ఒకటే సెలెక్ట్ చేస్తా. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4, ఎందుకంటే ఓవరాల్గా కూడా 4 కదా ఉంటుంది. సో అది గ్రూప్ యాడ్ చేసి గ్రూప్కి మనం డ్రిల్ డౌన్ యాడ్ చేయాలి. డ్రిల్ డౌన్ అంటే ఏం లేదు, నువ్వు టాగుల్ ఐటమ్ అనే వర్డ్ వాడితే నీకు తెలిసినట్టు. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్లో దీని యొక్క ప్రాపర్టీస్లో రో విజిబిలిటీలో టాగుల్ ఐటమ్ సెట్ చేస్తాం. ఓకే, ఇది కన్నా మాట్లాడితే నువ్వు డిస్ప్లే కెన్ బి టాగుల్డ్ బై అని ఈ టాగుల్ ఐటమ్ సెట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్లస్ సింబల్. బై డిఫాల్ట్ షో ఉంటే టాగుల్ స్టేట్ కూడా సెట్ చేయాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇందాక చేసాం కదా. దేనికి ఉంది అదా? దీని యొక్క ప్రాపర్టీస్ టాగుల్ స్టేట్ ట్రూ పెట్టాం బై డిఫాల్ట్. ఇక్కడ పెట్టలా టాగుల్ ఇనిషియల్ టాగుల్ స్టేట్ ట్రూ పెట్టాం. ఓకే, అది డ్రిల్ డౌన్ అంటే. నిన్న డ్రిల్ త్రూ చూసాం మనం. డిపార్ట్మెంట్ నంబర్ మీద కొడితే చైల్డ్ కనపడింది. ఎట్లా కొడతాం దాన్ని? ఎట్లా చేసామా? ఇది డిపార్ట్మెంట్, ఇది ప్రివ్యూ. నిన్న దీని మీద క్లిక్ కొడితే చైల్డ్ పట్టుకొచ్చాం. ఏం లేదు, ఇక్కడ సెల్లోకి వెళ్ళాలని చెప్పా. ఈ సెల్ ఉందా, ఈ సెల్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ప్రాపర్టీస్లో యాక్షన్ అని ఉంటుంది. యాక్షన్లో ఏ రిపోర్ట్ ఓపెన్ చేయాలో దాని పారామీటర్ ఏంటో పాస్ చేస్తే సరిపోతుంది, అంతే. అదే డ్రిల్ త్రూ. ఓకే, సబ్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. మూడోది డ్రిల్ డౌన్ చూసాం, డ్రిల్ త్రూ చూసాం.
సబ్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. సబ్ రిపోర్ట్ ఏంటో చూడు. ఒక సెల్ యాడ్ చేయి, రైట్ సైడ్ యాడ్ చేసిన ఏమిటి, ఇక్కడ వచ్చే చైల్డ్ అని పెడతా. పైన హెడర్లో చైల్డ్ డేటా అని పెడతా. పెట్టానా? ఈ సెల్ లోపల రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్ ఉంటుంది కదా, అక్కడ ఇడన్నా ఇన్సర్ట్ సబ్ రిపోర్ట్ అని సెల్కి వచ్చిందా. సబ్ రిపోర్ట్, సబ్ రిపోర్ట్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళు. ఏ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటావు అని అడుగుతుంది. ఫిల్టర్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటా అంటుంది. చైల్డ్ రిపోర్ట్ ఇంతకుముందు డ్రిల్ త్రూలో వాడింది కూడా ఇదే, ఫిల్టర్ రిపోర్ట్ ఏమన్నా. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇచ్చి ఓకే గుడ్. కాకపోతే సబ్ రిపోర్ట్ యొక్క ప్రాపర్టీస్లో పారామీటర్ కూడా పాస్ చేయాలి. ఏ దానికి చైల్డ్ రిపోర్ట్కి చూడు కనపడట్లే, డిపార్ట్మెంట్ నంబరు, మళ్ళీ డిలీట్ చేయి, మళ్ళీ యాడ్ చేయి. సబ్ రిపోర్ట్ ప్రాపర్టీస్ ఏ రిపోర్టో చెప్పు. ఫిల్టర్ రిపోర్టు, విజిబిలిటీ షోనే ఉన్నాయి. పారామీటర్కి వెళ్ళు, అదో పారామీటర్ వచ్చింది. పారామీటర్ దానికి డిపార్ట్మెంట్ నెంబర్ పంపిస్తుంది. పేరెంట్ రిపోర్ట్లోనే చైల్డ్ రిపోర్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం దాన్ని, అంతే, ఏం లేదు మ్యాటర్ ఆడ. సబ్ రిపోర్ట్ అనేది అంటే చూడు, అకౌంటింగ్ సంబంధించిన చైల్డ్ అంతా ఇన్నే కనపడుతున్నాయా చూడు. ఇక్కడ 20కి సంబంధించిన సపరేట్గా కనపడింది, 30కి సంబంధించిన సపరేట్గా కనపడింది. ఇదంతా చైల్డ్ డేటా. ఈ కాలం పేరెంట్లో ఒక సెల్లులో చైల్డ్ రిపోర్ట్ని కాల్ చేయాలనుకుంటే ఏం వాడాలి నువ్వు? కంట్రోలా సబ్ రిపోర్ట్. ఓకే, ఇప్పుడు ఈసారి తీసేస్తాను చూడు. మళ్ళీ లేదు కదా, తీసేసిన. యాడ్ సబ్ రిపోర్ట్ ప్రాపర్టీస్, విచ్ రిపోర్ట్ వీ వాంట్ టు షో, యాడ్ ద పారామీటర్స్ ఫర్ ద చైల్డ్. ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా. ఆ పారామీటర్ నేమ్ డిఐడి అంట వచ్చింది. ప్రివ్యూ కొట్టు అంతే. ఓకే, ఈసారి ఇట్లా చేయండి. నేను మీకు ఇప్పుడు సబ్ రిపోర్ట్ అంటే ఏంటో అర్థమైపోయింది. సో టు షో ద చైల్డ్ రిపోర్ట్ ఇన్ పేరెంట్, అంతే కదా. టు షో ద చైల్డ్ రిపోర్ట్ ఇన్ పేరెంట్. ఈసారి సొల్యూషన్కి వెళ్ళి వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోర్, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఫిల్టర్ ఉందా? డ్రాగ్ అండ్ డ్రాప్ పని చేయదా ఏంటి? రావట్లేదు బాబు, ఇట్లే చేయాలేమో. పాత వర్షన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా పనిచేస్తుంది. సబ్ రిపోర్ట్ ప్రాపర్టీస్ చేయాల్సిందే, ఇంకేం ఆప్షన్ లేదు మనకి. ఫిల్టర్, పారామీటర్, యాడ్ పారామీటర్, సెలెక్ట్ ద పారామీటర్, పాస్ ద నంబర్, దట్స్ ఇట్. చైల్డ్ రిపోర్ట్లో మీకు గుర్తుందో లేదో, ఇక్కడ చైల్డ్ రిపోర్ట్లో ఒక పారామీటర్ ఉంది, దాని పేరు డిఐడి. ఇందాక అదే కదా కనపడింది. కాకపోతే ఇది అక్కడ డిస్ప్లేలో హిడన్ పెట్టకన్నా విజిబుల్ పెడతా చూడు, ఏమవుతుంది. చూడ కనపడుతుంది కదా. ఇప్పుడు 10 ఇస్తే చైల్డ్ రిపోర్ట్ 10 కొన్నోటికి తీసుకొచ్చింది. డిపిటి రిపోర్ట్లోకి వెళ్ళి డిజైన్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లో బార్డర్స్లో డాటెడ్ ఏంది హెడర్ చూపించట్లే? హెడర్ చూపించలేదు ఎందుకు? హెడర్ పాటు డ్రాప్ డౌన్ నేను పైన టెక్స్ట్ బాక్స్ చూపించమని చెప్పా కదా. ప్రాపర్టీస్, యాడ్ చైల్డ్ రిపోర్ట్, సబ్ రిపోర్ట్ ప్రాపర్టీస్, యాడ్ ఫిల్టర్, విజిబిలిటీ ట్రూ, డిఐడి,
ఏంట్రా 40కి లేవు, పారామీటర్స్ చూపించట్లేదు. దానికి హిడెన్ ఏం పెట్టలే, మనం డిజైన్కి వచ్చాము, పారామీటరు హిడెన్ ఏం పెట్టలేదు, అయినా సరే చూపించట్లేదు. ఓకే, చైల్డ్ ఇంకా రన్ అవుతుంది ఎందుకంటే హిడెన్ పెట్టేసాం. ఓకే, అది సబ్ రిపోర్ట్ అంటే. జస్ట్ కంట్రోల్ని తీసుకోవాలా, కంట్రోల్ తీసుకొని కంట్రోల్ యొక్క ప్రాపర్టీస్లో ఏ రిపోర్ట్ డిస్ప్లే చేయాలా, ఆ రిపోర్ట్కి ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలా, ఆ డేటానంతా డిస్ప్లే చేసేస్తుంది. వాడు అడుగుతాడు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అని. డ్రిల్ డౌన్ రిపోర్ట్స్, డ్రిల్ త్రూ రిపోర్ట్స్, సబ్ రిపోర్ట్స్, అవి మూడే ఉండేది. లింక్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి ఎట్లా చేస్తారు తర్వాత చూద్దాం. సో దానికంటే ముందు డ్రిల్ డౌన్ చూసాం, డ్రిల్ త్రూ చూసాం, సబ్ రిపోర్ట్స్ చూసాం. ఏనికైనా సరే ఫిల్టర్ పెట్టుకుంటాం పైన కదా, ఫిల్టర్స్ పెట్టుకుంటాం. ఫిల్టర్లు యాడ్ చేసాం చూడు, ఫస్ట్ ఫిల్టర్ యాడ్ చేసాం. ఫిల్టర్ యొక్క ప్రాపర్టీస్లో అలౌ మల్టిపుల్ వాల్యూస్ తెలుసు మీకు, గెట్ వాల్యూస్ ఫ్రమ్ క్వరీ తెలుసు, డిఫాల్ట్ వాల్యూస్ స్పెసిఫై చేసి నువ్వు 1 అయినా ఇచ్చుకోవచ్చు, మళ్ళీ క్వరీతో అయినా ఇచ్చుకోవచ్చు కదా, అది గెట్ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాం. ప్లస్ జనరల్లో డేటా టైప్ మార్చాం, ఇంటీజరు. ఓకే, డేటా టైప్ మార్చాం. ఎప్పుడన్నా అవసరం వస్తే ప్రాంప్ట్ కూడా మార్చుకోవచ్చు, సెలెక్ట్ డిపిటి నంబర్స్ లేదంటే నేమ్స్, ఎందుకంటే ఇక్కడ నేమ్స్ చూపిస్తారు. నీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చూడ, అలా డిజైన్ కనపడుతుంది. ప్రివ్యూ కొడితే డిజైన్ వస్తుంది. మనం ఎలా రాస్తే ఆ ముందు పక్క అలా స్ట్రింగ్ కనపడుతుంది. సెలెక్ట్ డిపిటి నేమ్ అని కనపడుతుంది కదా. సో ప్రాంప్ట్ అంటాం అంతే. పారామీటర్లో ఏమేమి చూసామ్మా, డేటా టైప్ మార్చడం తెలుసు, ప్రాంప్ట్ మార్చడం తెలుసు, హైడా షోనా కదా. పారామీటర్ కనపడాలా, విజిబిలిటీ, హైడా షోనా పెట్టాము. ప్లస్ అవసరం వస్తే ఒక డేటా సెట్ పెట్టుకొని గెట్ వాల్యూస్ ఫ్రమ్ క్వరీ, గెట్ వాల్యూస్ ఫ్రమ్ క్వరీ. డిజైన్లో పారామీటర్ ప్రాపర్టీస్లో అవైలబుల్ వాల్యూస్లో గెట్ వాల్యూస్ ఫ్రమ్ క్వరీ, ఈ ఆప్షన్లో డేటా సెట్ ఇస్తాం. డిఫాల్ట్గా ఏమేమి రావాలో అవి స్పెసిఫై చేయొచ్చు, లేదంటే అవి కూడా క్వరీ నుంచి అన్ని చూపించవచ్చు. నేను ఇక్కడ డిఫాల్ట్గా 10 ఉండాలని స్పెసిఫై చేస్తాను. నేను 10 ఉండాలి బై డిఫాల్ట్. బై డిఫాల్ట్గా 10 ఒకటే వస్తుంది. దాని తర్వాత నువ్వు సెలెక్ట్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటావు, రీసెర్చ్ కావాలంటే రీసెర్చ్, అంతే. డిఫాల్ట్ అయితే 10. ఇవి పారామీటర్ ప్రాపర్టీస్లు, ఇంతకంటే ఏముండవు వాడు పారామీటర్స్లో. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. లోకల్ సర్వరు, ఓకే. ఇప్పుడు చెప్పు, డిపార్ట్మెంట్ 10లో ఎంతమంది క్లర్కులు ఉంటారు? కౌంట్ ఆఫ్ 1, ఏంటది జాబా, జాబ్ డిపిటి ఎన్ఓ గ్రూప్ బై, అంతే కదా. డిపార్ట్మెంట్ 20లో అనలిస్టులు 2 ఉంటారు, డిపార్ట్మెంట్ 20లో క్లర్కులు 2 ఉంటారు, డిపార్ట్మెంట్ 30లో సేల్స్ మ్యాన్స్ 4 ఉన్నారు. తెలుస్తుందా? తెలుస్తుంది కదా మీకు. నాకు హెడర్లో ఏమో క్లర్క్
మేనేజరు, ప్రెసిడెంట్, సేల్స్ మ్యాన్ అని రావాలి. హెడర్స్ ఓకే. ఇటు పక్క ఏమో డిపార్ట్మెంట్ నంబర్స్ రావాలి. 10, 20, 30, 40. మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు చూడు 10, 20, 30, 40. పైన ఏమో క్లర్క్, CLERK క్లర్క్. 10లో ఎంతమంది ఉన్నారు క్లర్క్లో? 1. 20లో 2. 30లో 1. 40లో 0. ఓకే. దాని తర్వాత సేల్స్ మ్యాన్. 10లో ఎంతమంది ఉన్నారు సేల్స్ మ్యాన్లో? 0. 10లో 0నే కదా. 20లో 0. 30లో 4. 40లో 0. అనలిస్ట్ 10లో ఎంతమంది ఉన్నారు బాబా? 0. 20లో 30లో 40లో. ఇది నాకు కావాల్సిన లిస్ట్. ఇలా ఇప్పుడు అర్థమైంది కదా మీకు? డేటానే హెడర్గా చూపిస్తున్నావు, డేటానే రోగా చూపిస్తున్నావు, డేటానే అగ్రిగేట్స్ వచ్చి మిడిల్లో చూపిస్తున్నావు. అవునా కదా? దీన్ని మ్యాట్రిక్స్ అంటాం. దీన్నే మ్యాట్రిక్స్ రిపోర్ట్ అంటాం. అర్థమైంది? మ్యాట్రిక్స్ రిపోర్ట్ అంటే ఏం లేదు, డేటానే హెడర్ ఉండాలా, డేటానే డేటా ఉండాలి, డేటానే డేటాగా ఉండాలా, డేటానే హెడర్గా ఉండాలా, మధ్యలో మొత్తం అగ్రిగేట్స్ ఉండాలి. ఇది చూడు 1, 2, 3, 4, 0 ఇవన్నీ అగ్రిగేట్స్. అంతే కదా? ఆబ్వియస్గా ఇంకా అగ్రిగేట్సే చూపించగలుగుతాం. ఏం చూపించగలుగుతామాడా? ఏం చూపిస్తాం? 10 క్లర్క్ అంటే 1 అని చూపిస్తాం, కానీ వాడి పేరు చూపించలేం కదా. ఇద్దరు ఉన్నారనుకో, అప్పుడు కామాతో చూపించాలి. అలాంటివి చూపించలేం. అగ్రిగేట్సే ఉంటాయి 99%. ఓకే. అది చేద్దాం దీంట్లో రిపోర్ట్లో మనం. ఇంకా మనకేం రాదు, కొరీలు రావు రాయడానికి, అదే చేసుకునేటట్టు మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్. సో మన దగ్గర ఏముంది? మేనేజర్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, దాంట్లో ఎంతమంది ఉన్నారో ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఓకే. ఫస్ట్ ఏం చేస్తామంటే రైట్ క్లిక్, ఫస్ట్ ఇన్సర్ట్ మ్యాట్రిక్స్ అన్నది. ఇన్సర్ట్ మ్యాట్రిక్స్, యూజ్ డేటా సెట్ అన్నది. షేర్ డేటా సోర్స్ వాడుతున్నా SDS. డేటా సెట్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPనే కదా మన దగ్గర ఉండే టేబుల్. దీని నుంచినే మొత్తం తీసుకురావాలి. ఓకే, రాసేసా. పర్ఫెక్ట్. ట్యాబ్లిక్స్కి మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్యాబ్లిక్స్లో నువ్వు లెఫ్ట్ సైడ్ రో గ్రూపు, రైట్ సైడ్ కాలం గ్రూపు ఉంటుంది. ఇక్కడ గమనించు, ఈ రిపోర్ట్లో ఇది రో గ్రూపు, ఇది కాలం గ్రూప్ ఉందా? ఉంది. సో ట్యాబ్లిక్స్కి రో గ్రూపు, కాలం గ్రూప్ యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మ్యాట్రిక్స్. అంతే తేడా. నువ్వు అది కూడా నువ్వు యాడ్ చేయలేవని వాడు మ్యాట్రిక్స్ కంట్రోల్ ఇచ్చినట్టు. నీకు అర్థమైందా? సో మన కాలం గ్రూపు, రో గ్రూప్ యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మ్యాట్రిక్స్. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది ఎక్కడ వస్తుంది నీకు చూపిస్తాను నేను తర్వాత. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే, రో గ్రూపు, కాలం గ్రూప్ రెండు ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చి రోలో ఏం కనపడాలని చెప్పాం? డిపార్ట్మెంట్ నెంబర్ కనపడాలని చెప్పాం లెఫ్ట్ సైడ్. పైన ఏం కనపడాలని చెప్పాం? మేనేజర్ కనపడాలని చెప్పాం. పైన మేనేజర్ కదా కనపడాలని చెప్పాం. మధ్యలో ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారో కనపడాలి. ఇక్కడ సమ్ము తీసేసి కౌంట్ పెడదాం. అంతే కదా కావాలి మనకి. ఓకే. నీట్గా ఉండడానికి ఇది బోల్డ్ పెడదాం హెడరు, ఇటు సైడ్ ఇది కూడా బోల్డ్ పెడదాం. ఈ రెండు. డేటా వచ్చి నార్మల్గా ప్రివ్యూ. దో ఏంది పైన ఏం వేసినాము? మేనేజర్ వేసిన జాబ్ ఇలా. ఇది తీసేసి జాబ్. కరెక్ట్ వచ్చిందా? చూడు కరెక్ట్ వచ్చింది. నలుగురు ఉన్నారు ఒక దాంట్లో. దేంట్లో? సేల్స్ మ్యాన్. మీరు కౌంట్ సరిగా ఇలా 5 మంది ఉన్నారంట. మన కౌంట్ సరిగా ఇలా. క్లర్క్ 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 ఏదో సంథింగ్ డిఫరెన్స్ ఉందిరా అన్నిటికీ, అందుకనే అట్ట వస్తుంది, లేకపోతే రాదు అది. ఇప్పుడు సేల్స్ మ్యాన్ కూడా 5 రకాలు రావాలి కదా. అప్పుడు మీకు అర్థమైందా? అది స్పేస్లో
ఇదేమో స్మాల్ లెటర్ ఉంది ముందరది క్లర్క్ సిఎల్ఈఆర్కే అనేది, సిఎల్ఈఆర్కే ఏంది ఎట్లా వచ్చింది? యూజువల్గా డేటా కరెక్ట్గా ఉంటే డేటా వస్తుందిలే, మీరు వదిలేసి దాన్ని పెద్ద పెట్టించుకోవాలి. ఎందుకంటే సేల్స్ మ్యాన్ 5 సార్లు రావాలి కదా, వచ్చింది రాలా. సేల్స్ మ్యాన్ రాలా, అనలిస్ట్ కూడా రాలా. చూడు అనలిస్ట్ కూడా ఒకసారి వచ్చింది, ఇద్దరు ఉన్నారు దాన్ని. సో మీరు దీన్ని మ్యాట్రిక్స్ రిపోర్ట్ అంటాం. ఏం కనపడ, ఇప్పుడు సపోజ్ మన దగ్గర డేటాబేస్ ఉంది. డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ పైన చూపిద్దాం, టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. లెఫ్ట్ సైడ్ ఇయర్ చూపిద్దాం. 2018లో ఎన్ని ప్రొసీజర్లు క్రియేట్ చేసినావు, 19లో ఎన్ని ప్రొసీజర్లు క్రియేట్ చేసినావు కావాలనుకో. ఇక్కడికి రా, వ్యూ, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, యాడ్, రిపోర్ట్. ఇది కొడదాం ఈసారి త్రూ విజార్డ్. మనకు రాకపోతే విజార్డ్ వాడుకోవచ్చు కదా. సో ఎస్డిఎస్ వాడుకుంటున్నాం, షేర్ డేటా సోర్స్. కొర్రీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ ఆబ్జెక్ట్స్లో కదా ఉండేది. అవి ప్రొసీజర్లో, ఫంక్షన్లో అన్ని స్టోర్ అయ్యేది ఆబ్జెక్ట్స్లో. సిస్ డాట్ ఆబ్జెక్ట్స్, టాబ్లెట్ కాదు, మ్యాట్రిక్స్. ఓకే, పైన కాలంలో ఏం చూపించాలని చెప్పుకున్నాం మనము? టైప్ డిస్క్రిప్షన్ అంటే ప్రొసీజరా, ఫంక్షనా, ట్రిగ్గరా. ఈడ లెఫ్ట్ సైడ్ వచ్చి క్రియేట్ డేట్, రోస్, అగ్రిగేట్స్ వచ్చి ఆబ్జెక్ట్ నెంబర్ అంటే కౌంట్. ఈ క్రియేట్ డేట్ని మారుద్దాం మళ్ళా. తీసుకున్నావా? రిపోర్ట్ 5 అంట. మ్యాట్రిక్స్ ఆటోమేటిక్ ఇది తీసిద్దాం. ఓకే, చూడు, రో గ్రూపు, కాలం గ్రూప్. ఇది రో గ్రూప్ వచ్చి క్రియేట్ డేట్ పెట్టాము, టైప్ డిస్క్రిప్షన్ పెట్టాము, అగ్రిగేట్ చూపిస్తుంది, సమ్ తీసేసి మనము కౌంట్ పెట్టుకుందాము. ఓకే పెట్టాము. ఇది బోల్డ్ పెట్టాం, ఇది బోల్డ్ పెట్టాం. కాకపోతే ఇక్కడ క్రియేట్ డేట్ చూసారా, ఆనికెళ్ళు. ఇక్కడ గ్రూప్ ప్రాపర్టీస్ దేని మీద ఉందేడా? క్రియేట్ డేట్ మీదనే కదా ఉందా. ఎక్స్ప్రెషన్కి వెళ్ళి ఇయర్ ఆఫ్ అను. కామన్ ఫంక్షన్స్లో, డేట్ టైం ఫంక్షన్స్లో ఇయర్ అని ఉందా ఎడన్నా? ఎడుంది. ఎడబెట్టి డబల్ క్లిక్ కొట్టు. ఓన్లీ ఇయర్ చాలే మనకి. ఓవరాల్ డే వస్తే డేకి చూపించేస్తుంది, కౌంట్లు వద్దు మనకి. పావుకు వెళ్తున్నాడా కళ్యాణి? వస్తున్నాడు. వచ్చిందా వ్యాన్? ఒక్క నిమిషం అని కారు బయటికి తీస్తున్నాడు అంటే కళ్యాణ్. నువ్వు నాకు చెప్పలేదు కదరా, నేను వ్యాన్ వస్తుంది అనుకుంటా. చూడు, ఇంటర్నల్ టేబుల్స్, మ్యాట్రిక్స్లో ఏంది ఇయర్ చూపించుకనే డిస్ప్లే వేరు ఉన్నట్టుంది రే. ఈ డిస్ప్లే కూడా ఎక్స్ప్రెషన్కి వెళ్ళి ఇయర్ ఆఫ్ రా ఇద్దు. దీనికి కూడా డిస్ప్లేలో కూడా ఇయర్ పెట్టుదాం, అది కరెక్ట్గా చూపిస్తుంది. దానికి పాలు ఎందుకు ఇస్తాను? దగ్గు వస్తాను. చూడు, మన గ్రూప్లో మార్చినాం కానీ డిస్ప్లేలో మార్చలేదులే. సో సరిపోయిందా? 2019లో డిఫాల్ట్ కన్స్ట్రైంట్స్ 2 పెట్టామంట మనం ఈ ఇయర్లో. ఇంకేం క్రియేట్ చేసినాం? టేబుల్స్ చూడు, యూజర్ డిఫైన్ టేబుల్స్ 2 ఉన్నాయి ఈ డేటాబేస్లో. 18 అది వ్యూ సరిగా లేదు. వ్యూ సరిగా పెడదాం. అది లెఫ్ట్ అలైన్మెంట్ దీన్ని పెట్టి దీని ప్రాపర్టీస్కి వెళ్ళి టాబ్లిక్స్ ప్రాపర్టీస్కి సాలిడ్ పెడదాం. ఇది కాదు, లైన్స్ పెడదాం అంటాను. లైన్స్ కనపడకపోతే ప్రాబ్లం వస్తుంది కదా. లైన్స్ పెడదాము అంటున్నా. దీని ప్రాపర్టీస్కి వెళ్దాం, F4 కొడదాం. బార్డర్
స్టైల్ ఎడుందో బార్డర్ స్టైల్ నన్నుంది డిఫాల్ట్, డాటెడ్ కాదు సాలిడ్ పెడదాం. సాలిడ్ అంటే లైన్ వస్తుంది. బార్డర్గా పెట్టామా, ఈసారి ఇంకో దానికి పెడదాం. ఇది పెట్టి F4 ఎక్కడ బార్డర్ పెట్టాం. ఏం పెట్టాలో లైన్స్కి అది మీరు చూసుకో, నీకు అర్థమైంది కదా. అప్పుడు నీకు బాక్సులు వస్తే కరెక్ట్గా క్లారిటీ వస్తుందిలే. సో అది మ్యాట్రిక్స్ రిపోర్ట్ అంటే ఏం లేదు, డేటాలోనే వన్ ఆఫ్ ద కాలం హెడర్గా పనిచేస్తుంది, వన్ ఆఫ్ ద కాలం రోగా పనిచేస్తుంది. రిమైనింగ్ ఆడగాలంటే ఆడమని అగ్రిగేట్స్ పెట్టుకుంటాం అంతే, మిగతావన్నీ అగ్రిగేట్స్ ఉంటాయి. సో ఇప్పుడు హెడర్లో మన హెడర్స్ కాదు అవన్నీ, డేటానే హెడర్ అయింది అంతే, వన్ ఆఫ్ ద డేటానే హెడర్ అయింది అంతే. దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు సేల్స్ మ్యాన్స్ ఉంటాడు బాబు, హైదరాబాద్లో అదే సేల్స్ మ్యాన్ ఎన్ని కార్లు అమ్మాడు, వాడే బాంబేలో ఎన్ని కార్లు అమ్మాడు. అప్పుడు పైన ఏమో సెంటర్ నేమ్ పెడతాం, లెఫ్ట్ సైడ్ ఏమో సేల్స్ మ్యాన్ పెడతాం. ఓకే, ఈ సేల్స్ మ్యాన్ హైదరాబాద్లో ఎన్ని అమ్మాడు అంటే మధ్యలో అగ్రిగేట్స్ వస్తాయి. అంతే కదా కావాలా మనకి. లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, హోండా కార్ అనుకో, హోండా కార్లు పైన ఏమో హోండా సిటీ చూపిస్తాం, లెఫ్ట్ సైడ్ ఏమో ఇయర్ ఆఫ్ మోడల్. ఓకే, హోండా సిటీలు 2018లో 2000 సేల్ అయినాయి, 2019లో 3000 సేల్ అయినాయి. హోండా బ్రియో 4 సేల్ అయినాయి, 5 సేల్ అయినాయి. ఇలాంటివన్నీ ఎలా చెప్తాడు ప్రెడిక్ట్, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ 10% గ్రోత్ ఉందబ్బా హోండా సిటీకి అంటాడు. ఎట తెలుస్తుంది మనకు? ఇంతే రిపోర్ట్, మ్యాట్రిక్స్ రిపోర్ట్. అవన్నీ డేటా అంతా సేవ్ అయ్యేది. ఇప్పుడు కార్లు ఎక్కడైనా సేవ్ అయింది, డేట్లో సెల్ అయినప్పుడల్లా ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీలో నువ్వు పట్టుకొని నువ్వు కౌంట్లు వేసుకోవాలి అంతే కదా. ఇయర్ వైజ్ కౌంట్లు వేస్తే ఎన్ని సేల్ అయినాయి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ని మనం పర్సంటేజ్లో చూపిస్తాం. అప్పుడు దాది మ్యాట్రిక్ కంపారిజన్కి. సో అలాంటప్పుడు మ్యాట్రిక్స్ రిపోర్ట్స్ బాగా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇది ఓకే. అట్లాగే ఇంకో రిపోర్ట్ చేద్దాం మీకు. ఇప్పుడు పేజింగ్ రిపోర్ట్. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒక 5 minutes. ఓకే, నేను ఇన్సర్ట్ టేబుల్ అంటున్నా, డెడికేటెడ్ డేటా సోర్స్, డెడికేటెడ్ డేటా సెట్, షేడ్ డేటా సోర్స్ వాడుతున్నా. కొర్రీ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ ఆబ్జెక్ట్స్. చాలా రోస్ ఉంటాయి దీంట్లో. JECTS. ఓకే, డ్రిల్ డౌన్ రిపోర్ట్ తయారు చేస్తున్నా. డ్రిల్ డౌన్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ టైప్ వచ్చాడు చూపిస్తా. ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. వ్యూ డేటా, రిపోర్ట్ డేటా. దీన్ని ఈ పిన్ కొడితే కానీ ఆడ ఆగిపోతుంది. సో నేమ్ వచ్చి ఇక్కడ చూపిస్తా, అని ఆబ్జెక్ట్ ఐడి చూపిస్తున్నా, దాని టైప్ చూపిస్తున్నా, దీని హెడర్ కాబట్టి బోల్డ్ పెడుతున్నా. వచ్చి గ్రూప్ యాడ్ చేస్తున్నా. ఈడొచ్చి టైప్ గ్రూప్ అని ఉంటుంది, టైప్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసిన. యాడ్ హెడర్ అన్న, డీటెయిల్కి వెళ్ళినా. ఓకే, వద్దులే డీటెయిల్ చూపించిన. నేమ్ ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి, కొంచెం మంచిగా డిజైన్ చేద్దాం. దీన్ని ఇంతవరకు పెడదాం, దీన్ని ఇంతవరకు పెడదాం, ఇప్పుడు వస్తుందిలే. ఓకే, అది నేము, ఆబ్జెక్ట్ ఐడి, టైపు కనపడుతుంది క్లియర్గా మీకు. చూడు, ఇంటర్నల్ టేబుల్స్ చాలా ఉంటాయి మనకి. సిస్టమ్ టేబుల్స్, యూజర్ టేబుల్స్ చూడు లాస్ట్లో బోల్డ్ అని ఉన్నాయి. యూజర్ టేబుల్స్ ఉన్నాయా? కానీ నాకేమనిపిస్తుందంటే చూడు, ఈచ్ పేజ్లో ఒక టైప్ కనుక, యూజర్ టేబుల్స్ అన్నీ ఒక పేజ్లో, సిస్టమ్ టేబుల్స్ అన్నీ ఒక పేజ్లో కనపడాలి. ఓకే,
ఇక్కడికి వచ్చి నేను చూడు గ్రూప్ ప్రాపర్టీస్కి వెళ్ళు. ఇది కదా గ్రూపు, టైప్ డిస్క్రిప్షన్ అనేది గ్రూప్ యొక్క ప్రాపర్టీస్లో పేజ్ బ్రేక్స్ అంటుంది. అటు ఎండ్ ఆఫ్ ద గ్రూపు బ్రేక్ అయిపో అని చెప్పిన సెకండ్ పేజ్కి అంతే. ఎక్కడుంటుంది ఇది ఆప్షనా? గ్రూప్ ఉంటుంది. గ్రూపులో గ్రూప్ ప్రాపర్టీస్లో పేజ్ బ్రేక్ ఎక్కడ వల్ల ఒక ఎండ్ అయిపోగానే ఒక గ్రూప్ ఎండ్ అయిపోవాలి. అందుకని గ్రూప్ ప్రాపర్టీస్ పేజ్ బ్రేక్స్ ఎండ్ ఆఫ్ ద గ్రూప్ పెట్టిన. ఒక గ్రూప్ అయిపోగానే బ్రేక్ అయిపోవాలి. ఓకే, ప్రివ్యూ కొట్టిన. చూడ ఇది ఫస్ట్ పేజ్లోకి వచ్చిందా, ఇది ఇంటర్నల్ టేబుల్ సెకండ్ పేజ్లోకి వచ్చిందా, ప్రైమరీ కీస్ థర్డ్ పేజ్లోకి వచ్చింది, సర్వీస్ కీస్ 3 ఉన్నాయి, ఫోర్త్ పేజీ, 5th పేజీ, 6th పేజీ, 7th పేజీ, 8th పేజీ. టైప్ టేబుల్ ఎడ్జుడ్ యూజర్ డిఫైన్ టేబుల్స్ అన్నీ ఒక పేజీలో వచ్చినాయి. ఓకే వచ్చింది, ఇటు వరకు కరెక్ట్గా ఉంది. పేజింగ్ ఎట్ట చేస్తారో, పేజింగ్ కావాలంటే గ్రూప్ ఉండాలి అంతే కదా. గ్రూప్లోనే ఆప్షన్ ఉండేది ఏదే పేజ్ బ్రేక్స్. గ్రూప్ లేకుండా పేజింగ్ పెట్టగలవా? పెట్టలేవు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్, అది మ్యాండేటరీ. ఎట్లయినా నువ్వు పేజింగ్ పెట్టాలా అనిపిస్తే గ్రూప్ కంపల్సరీ ఉండాలి. గ్రూప్ లేకుండా నువ్వు పేజింగ్ పెట్టలేవు. ఓకే, ఎందుకంటే పేజీ అది గ్రూప్ ప్రాపర్టీస్లోనే కదా పేజింగ్ ఉంది ఆప్షన్, ఇంకెక్కడా లేదు అది. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఉందో చూపిస్తా. ప్రివ్యూ కొట్టినా ఫస్ట్ పేజీకి వచ్చి టైప్ డిస్క్రిప్షన్, నేము, ఆబ్జెక్ట్ ఐడి, టైప్ హెడర్ వచ్చిందా. సెకండ్ పేజీకి హెడర్ రాలా. సెకండ్ పేజీకి హెడర్ రావాలంటే ఏం చేయాలా అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఇది వెరీ రెగ్యులర్గా అడుగుతాడు ఇంటర్వ్యూలో. సార్ ఏం లేదు చూడ, రైట్ సైడ్ కాలం గ్రూప్స్లో అడ్వాన్స్డ్ మోడ్ అని ఉంటుంది, అది పెట్టినావా. ఎనేబుల్ చేస్తే కింద లెఫ్ట్ సైడ్ స్టాటిక్ అని వచ్చిందా. ఈ సెల్ని సెలెక్ట్ చేయి. ఈ సెల్ ఏది హెడర్ సెల్. హెడర్ సెల్ సెలెక్ట్ చేయగానే ఏమి సెలెక్ట్ అయిందిడా, స్టాటిక్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ చేయగానే F4 కొట్టాయి. లెఫ్ట్ సైడ్ స్టాటిక్ సెలెక్ట్ అయిన తర్వాత F4 కొట్టాయి. ప్రాపర్టీస్ వచ్చినాయా. ప్రాపర్టీస్ దగ్గర ఒక ఆప్షన్ ఉంది, రిపీట్ ఆన్ ఈచ్ పేజ్ అని ఉంటుంది. ఇది సారీ, ఈ స్టాటిక్ మీద రైట్ సెలెక్ట్ చేసి హైలైట్ అయిన తర్వాత F4 కొట్టాలి. అదే కదా అనుకున్నాం మనం. సో ఇప్పుడు ప్రాపర్టీస్లో రిపీట్ ఆన్ న్యూ పేజ్ అండ్ ద ట్రూ. ప్రివ్యూ గుడ్. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వచ్చిందా. హెడర్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్. అడ్వాన్స్డ్ మోడ్ ఎనేబుల్ చేశాక హెడర్ సెల్ని సెలెక్ట్ చేస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎడా అడ్వాన్స్డ్ మోడ్ ఎనేబుల్ చేశాక స్టాటిక్ వస్తుంది. ఇది సెలెక్ట్ చేసి అప్పుడు ఈ స్టాటిక్ అని సెలెక్ట్ అయిన దాని మీద మీరు F4 కొట్టాలి. నువ్వు ఇక్కడ హైలైట్ చేసి చూడు, బాగా గమనించు. ఇది గ్రూప్ హెడర్ కదా, అదే ఈ హెడర్ కదా. ఇది F4 కొట్టినా మళ్ళీ ఫాల్స్ పెట్టేస్తున్నా. మీరు గమనించు బాగా, ఫాల్స్ పెట్టినా కదా. ఇప్పుడు రాదు కదా, కొట్టినా. ఇప్పుడులా ఏం లేదు, అడ్వాన్స్డ్ మోడ్ యాడ్ చేసినా కనపడింది చూడ. ఈ స్టాటిక్ మీద కొట్టినా. ఈ స్టాటిక్ మీద కొడితే ఏం హైలైట్ అయింది చూడ. ఓకే, ఈ స్టాటిక్ కానీ హెడర్. అదే ఈ స్టాటిక్ అయితే గ్రూప్ హెడర్కి. ఇప్పుడు దీని బై మిస్టేక్ మీరు కన్నా గ్రూప్ హెడర్కి కానీ దీనికి కానీ వెళ్ళి దీని యొక్క సెలెక్ట్ చేసి F4 కొట్టి ఇక్కడ కన్నా ట్రూ పెట్టేస్తే బై మిస్టేక్ రాదు. నేను ట్రూ పెట్టినా రాలా అంటే దేనికి పెట్టాలా, ఓవరాల్ యొక్క టేబ్లెక్స్ యొక్క హెడర్ యొక్క సెల్కి స్టాటిక్ ఉండేదానికి పెట్టాలి మనం. ఓకే, మనం మర్చిపోతాం మీరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సరే, హెడర్ సెల్ యొక్క స్టాటిక్ ఇప్పుడు కొట్టాలి. F4 కొడితే వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా పెట్టాలి దాన్ని, అంతే. వాడు అదే అడుగుతాడు ఇంటర్వ్యూలో. హౌ టు డిస్ప్లే ద హెడర్స్ ఆన్ ఈచ్ పేజ్. మీకు ఇది కూడా గుర్తులేదనుకుందాం. ఓకే.
ఓకే, ఇక్కడికి వెళ్ళు, రైట్ క్లిక్ కొట్టు, యాడ్ న్యూ ఐటమ్ అనకన్నా న్యూ రిపోర్ట్ అని విజార్డ్కి. మీకు డ్రిల్ డౌన్ చేయడం రావట్లేదు, లేదు పేజింగ్ పెట్టడం రావట్లేదు అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, గ్రూప్ వచ్చి డిపార్ట్మెంట్ పెడతా. డీటెయిల్స్ వచ్చి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబు, మేనేజరు చూపిస్తా, హైర్ డేట్ చూపిస్తా, శాలరీ చూపిస్తా. గ్రూప్ వచ్చి డిపార్ట్మెంట్ నెంబర్, గ్రూప్ యాడ్ చేసేసినా ఆడ గ్రూప్ యాడ్ చేస్తాం కదా, ఈడ గ్రూప్ యాడ్ చేసిన అంతే. విజార్ట్లో పెట్టిన తర్వాత ఎనేబుల్ సబ్ టోటల్స్, ఎనేబుల్ డ్రిల్ డౌన్. సబ్ టోటల్స్ వద్దులే నాకు, ఎనేబుల్ డ్రిల్ డౌన్ అంటే డ్రిల్ డౌన్ రిపోర్ట్. డ్రిల్ డౌన్ రిపోర్ట్ వచ్చేసిందా? ఇదే కదా మనం కూడా తయారు చేసింది. ఇప్పుడు ఏం చెప్పినా నేను, గ్రూప్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళి పేజ్ బ్రేక్స్లో ఎండ్ ఆఫ్ ద పేజ్ బ్రేక్, ఒక గ్రూప్ ఒక దాంట్లో, సెకండ్ గ్రూప్ ఒక పేజీలో, థర్డ్ గ్రూప్ ఒక పేజీలో, ఫోర్త్ గ్రూప్ ఒక పేజీలో. లేదు, డేటా లేదు. సరిపోయినలా? విజార్డ్ కూడా వాడుకోవచ్చు మీరు ఎప్పుడన్నా అవసరం వస్తే. ఓకే, దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు, కలర్స్ ఎట్ట మారుస్తామని చెప్పిన నిన్న. ఆల్టర్నేటివ్ కలర్ ఎట్ట మార్చినామా? రో నెంబర్ ఫంక్షన్కి మాడ్ వేసాం. మాడ్ వేస్తే రిమైండర్ వస్తే 2తో రిమైండర్ మాడ్ వేసాం అనుకో, రిమైండర్ వస్తే అది ఆడు, రిమైండర్ రాకన్నా 0 వస్తే A1. అన్ని A1 నెంబర్స్కి ఒక కలరు, అన్ని ఆడ్ నెంబర్స్కి ఒక కలర్ వేసాం. అది ఫార్ములా, అంతే కదా వేసాం మనం. సో ఇప్పుడు అది క్లారిటీ ఉంది నీకు. నేను గ్రూప్ యాడ్ చేయను, నేను గ్రూప్ అంటే ఏం కాలం లేదు నా దగ్గర, గ్రూప్ పెట్టడానికి నాకు ఆప్షన్ లేదు. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే సింపుల్ రిపోర్ట్ యాడ్ చేస్తున్నాను. సింపుల్ రిపోర్ట్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, అంతే కదా. దిస్ ఈజ్ సింపుల్ రిపోర్ట్. నాకు ఏమైంది, స్టార్ లేదా? అన్ని కాలమ్స్ వస్తాయి, వచ్చేసినాయి కదా. ప్రివ్యూ కొట్టినా మొత్తం డేటా వస్తుంది, అంతా ఒకే పేజీలో వచ్చి. ఎవ్రీ 5 రికార్డ్స్ ఒక పేజీకి కావాలి. ఇప్పుడు 5 రికార్డులు ఒక పేజీకి కావాలి. 5 రికార్డులు ఒక పేజీకి కావాలంటే గ్రూప్ ఏమని పెడతావు? కంపల్సరీ గ్రూప్ కావాలా పేజింగ్ కావాలంటే? వితౌట్ గ్రూప్ మనం పేజ్ పెట్టలేం. ఓకే, కంపల్సరీ గ్రూప్ కావాలి. సో 5 రికార్డ్స్ పర్ పేజ్ అనేది ఎట్ట చెప్తాం? నేనేం చేస్తానంటే ఫస్ట్ రో నెంబర్ తీసుకుంటా. 1 2 3 వస్తాయి కదా, 15 ఉంటే ఏమని వస్తాయి? 1 to 15 వస్తాయి. ఇప్పుడు బై 5 వేస్తే 1/5 వేస్తే ఎంత వస్తుంది? సెలెక్ట్ 1/5. రో నెంబర్ అంటే ఫస్ట్ రోకి 1 కదా వస్తుంది. రో నెంబర్ 5 రికార్డ్స్ పర్ పేజ్ అనుకున్నాం. 1/5 వేస్తే ఎంత వస్తుంది? 0.0 ఎంత వచ్చిందే? దీనికి ఫ్లోర్ అంటే ఎంత వస్తుందే? ఫ్లోరు సీలు ఉంటాయి కదా, ఫ్లోర్ అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. సీల్ అంటే 1 వస్తుంది. అప్పర్ కదా, అప్పర్ మ్యాక్స్ 1. ఓకే, దీనికి ఏమేద్దాం? CIEL సీల్ స్పెల్లింగ్ ఏందియా? CEIL. మనకు అంతే వస్తే మనం ఏడెందుకుంటాం? స్పెల్లింగ్ సీలింగ్. ఓకే, నాకు రాదురా, నాకు రాదు. ఆగ్రో దీంట్లో ఉంది, నేను చూసుకుంటా, నాకు తెలిసి ఏం చేయాలి. నాకు రాదు. ఇక్కడికి వెళ్తా, ఇక్కడ పెడతా మ్యాథమెటికల్ ఫంక్షన్స్, సీలింగ్. ఇక్కడ ఉంది కదా స్పెల్లింగ్, ఎందుకు అంత కష్టపడ్డాం మనం? CEILING మనం ఎక్కువ కష్టపడకూడదు. ఓకే, రైట్. 1.0 by 5.0 1 వస్తుంది. ఎందుకంటే మన సీలింగ్ పైకి వేసాం, అప్పర్ వేసాం. కింద ఫ్లోర్ అంటే కిందకి వేసేవాళ్ళం కదా, అప్పర్ వేసాం. సో ఇప్పుడు 2/5 అంటే
0.4 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 5/5 అంటే సో ఫస్ట్ అన్నిటికీ 1లు వస్తున్నాయా? 1కి 1, 2కి 1, 3కి 1, 4కి 1, 5కి 1. దాన్ని గ్రూప్ చేస్తాం. అన్ని 1లన్నీ ఒక గ్రూప్ అయిపోవు. మళ్ళా 2/5 అంట. 2/5 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఎందుకంటే 1 పాయింట్ సంథింగ్ కదా. సారీ 6/5 అంటే 6/5 అంటే 1 పాయింట్ సంథింగ్. 1 పాయింట్ సంథింగ్కే మనం సీల్ వేసామంటే 2 వచ్చింది. మళ్ళీ అన్ని నెక్స్ట్ అన్ని 2లు వస్తాయి, నెక్స్ట్ అన్ని 3లు వస్తాయి. అది బాబా విత్ ఎక్స్ యాజ్ సెలెక్ట్ 1 యాజ్ ఐడి ఇది కదా. దీనికి యూనియన్ ఆల్ వేసి రికర్సివ్ సిటీ రాస్తాం. ఐడి ప్లస్ 1 ఫ్రమ్ ఎక్స్ వేర్ ఐడి ఈజ్ లెస్ దెన్ 10. వచ్చినాయి 1 to 10, 15 వరకు వేద్దాం, 20 వరకు వేద్దాంలే. ఓకే 20 వరకు వేద్దాం. వచ్చేసాయా? 20 వచ్చినాయి. ఇక్కడ 1.0 అందామా? ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఆహా దాని బాధ ఏంటో. Cast 1 as decimal of 10,2 అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? 8 వచ్చి ముందు పక్క, 2 డెసిమల్స్ వెనక పక్క అలౌ చేస్తుంది అంతే. టోటల్ 10 క్యారెక్టర్స్. 10లో డెసిమల్స్ నార్మల్ వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో? డాట్కి ముందుండే పార్ట్ని ఏమంటారు? డాట్ వెనకుండే పార్ట్ని ఏమంటారు? సో డెసిమల్ పార్ట్స్ 2 అలౌ చేస్తుందిరా, అది దాని మీనింగ్. ముందు పక్క ఎంత అలౌ చేస్తుంది? అది దాని మీనింగ్. అది డెసిమల్లో ఎప్పుడన్నా మనం డిక్లేర్ చేస్తే ఓవరాల్ 10 క్యారెక్టర్స్ అలౌ చేస్తుంది. 8 వచ్చి ముందుకి, 2 వచ్చి వెనక్కి. దీని మీనింగ్ ఏమి? 7 వచ్చి ముందు, డాట్కి ముందు అప్లై చేయొచ్చు. 3 వచ్చి మ్యాక్సిమం డెసిమల్స్ 3 అలౌ చేస్తుంది అంతే. ఓకే అది దాని మీనింగ్. ఓకే ఇప్పుడు చూద్దాం ఏమంటే. ఇంకో బ్రాకెట్ పోయిందా? ఏం రాశాను? ఓకే 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 ఏంటిది? సరే ఆగు 1 సెకండ్ ఆగు. ఇక్కడ వేస్తారు. క్యాస్ట్ ఐడి యాజ్ డెసిమల్ ఆఫ్ 10,2 అంతే కదా యాజ్ ఐడి కదా. వచ్చింది కదా, వచ్చింది. బై 5 వేసిన, బై 5 వేసిన, వచ్చింది కదా. దీనికి CILING సీలింగ్ వేస్తాను. అది దాని మీనింగ్. ఫస్ట్ 5 ఒక గ్రూప్, సెకండ్ 5 ఒక గ్రూప్, థర్డ్ 5 ఒక గ్రూప్, ఫోర్త్ 5 ఒక గ్రూప్. సరిపోయిందిలా? ఇట్లా గ్రూప్ చేయాలి మీరు. ఏదో ఒక రకంగా గ్రూప్ చేయాలి. మీ దగ్గర పేజింగ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఏదో ఒక దాని మీద నేనేమనుకుంటున్నా, రో నెంబర్ ఎక్స్ట్రా జనరేట్ చేసుకొని దాని మీద పేజింగ్ తయారు చేస్తాను అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఈ రో నెంబర్ పైన ఈ సింబల్ రాస్తా, ఈ ఫంక్షన్ రాస్తా. ఓకే ఐ విల్ గో యాడ్ గ్రూప్ పేరెంట్ గ్రూప్. ఓకే ఇక్కడ ఎక్స్ప్రెషన్కి వస్తా. ఎక్స్ప్రెషన్లో ఏం రాస్తా? ఈక్వల్ టు రో నంబర్ ఆఫ్ నథింగ్ అంతే కదా రాస్తాము. 1 2 3 వస్తాయి కదా. రో నంబర్ ఆఫ్ నథింగ్ బై 5. 5.0 పెట్టచ్చు, లేదంటే ఇక్కడ పని చేస్తుంది డెసిమల్స్ డైరెక్ట్గా. 5 వేసినానా? 5 వేసిన తర్వాత దీనికి ఏం పెట్టాలా? సీలింగ్ కదా. సీలింగ్ మనం రాదు స్పెల్లింగ్. ఇక్కడికి వెళ్దాం. వస్తుందిరా, నేను మీరు తెలుసుకుంటారనే పెడుతున్నాను. ఇందాక రాసా కదా. అంటే ఇది వాడడం తెలుస్తుంది కింద కింద మనకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో అన్నీ ఉంటాయి, మనకు రాక్కర్లేదు ఉంటుంది దాని మీనింగ్. అక్కడ పెడితే డబుల్ క్లిక్ కొడితే అదే వచ్చేస్తుంది. ఓకే 5 పెట్టేసినామా?
పెట్టేసిన తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాం గుర్తుంది కదా, గ్రూప్లో రాసాం. గ్రూప్కి ఎక్స్ప్రెషన్ రాసా. ఇది ఎక్కడ పెట్టా, ఇదంతా చూడు, గ్రూప్ ఇది యాడ్ పేరెంట్ గ్రూప్ అన్నా గ్రూప్కి వచ్చి ఎక్స్ప్రెషన్ పెట్టి రాసా. ఇప్పుడు 1లో వచ్చే 5, 2లో వచ్చే 5 వస్తాయి చూడు కావాలంటే. ఓకే, యాడ్ చేసిన. నేను ఈ గ్రూప్ని డిలీట్ చేస్తాను, కనపడద్దు నాకు కానీ ఇది కాసేపు ఉంచుదాం, మళ్ళీ డిలీట్ చేద్దాం. ఓకే, గ్రూప్ని ఉంచినాం కదా. ఇక్కడ గ్రూప్ ప్రాపర్టీస్కి వెళ్ళి గ్రూప్ 1 యొక్క గ్రూప్ ప్రాపర్టీస్కి వెళ్ళి పేజ్ బ్రేక్స్లో ఈచ్ పేజ్ ఇన్ సపరేట్ గ్రూప్ అన్న. ఇక్కడ సార్టింగ్ యాడ్ చేస్తుంది బాబు, అది అప్పుడప్పుడు ఈ గ్రూప్లో సార్టింగ్ యాడ్ చేస్తుంది. దీని పీకి ఇది అవసరం లేదు మనకి. 5 రికార్డ్స్ ఒక పేజ్కి వచ్చిందా. పేజ్ 1 ఈ గ్రూప్ చూడు 1 ఉంది, ఒకటిలన్నీ ఒక పేజ్ కదా లెక్క. మనకి 5 రికార్డులే కదా చెప్పాం మనం. 2లన్నీ ఒక గ్రూప్, 3లన్నీ ఒక గ్రూప్, 15 రికార్డ్స్ ఉన్నాయి మన దాంట్లో. ఒకవేళ 16 ఉంటే ఇంకో 4వ పేజ్లో ఎన్ని రికార్డులు వస్తాయా? 1 రికార్డు వస్తుంది, ఎందుకంటే ఒకటే ఉంటుంది ఆబ్వియస్. ఓకే, నేనేమి డిపార్ట్మెంట్ నెంబర్తో గ్రూప్ చేయలేదే. ఓవరాల్గా గ్రూప్ పేజింగ్ ఎట్లా చేస్తావు అంటే, పేజింగ్ చేయాలంటే కంపల్సరీ గ్రూప్ ఉండాలి. గ్రూప్ నేనే ఓన్గా తయారు చేసుకున్నాను, రో నెంబర్ వాడుకుని సీలింగ్ వేసుకొని రో నెంబర్ 5 గ్రూప్కి. సార్ పర్ పేజీకి 10 రికార్డులు అనుకో, రో నెంబర్ 5 వేసామంటే దానికి సీలింగ్ అప్లై చేసామంటే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని గ్రూప్లో పడేస్తే సరిపోతుంది, అంతే కదా. ఆ నెంబర్ని గ్రూప్లో పడేసాము, దానికి గ్రూప్ ప్రాపర్టీస్కి వెళ్ళి పేజ్ బ్రేక్స్లో ఎండ్ ఆఫ్ ద పేజ్ గ్రూప్ అని పెట్టాము, అంతే. గ్రూప్ ప్రాపర్టీస్ అట్లా పేజింగ్ చేసి. ఇది కూడా అడుగుతాడు వాడు ఇంటర్వ్యూ మిమ్మల్ని. పేజింగ్ చేయడానికి మనకు ఆప్షన్ ఎక్కడుందా? గ్రూప్లో ఉంది. గ్రూప్లో ఉంది. మీరు గ్రూప్ లేకుండా పేజింగ్ చేయలేరు, దాని మీనింగ్ అది అల్టిమేట్గా. అదే అప్పటి నుంచి చెప్తుంది మనం. ఓకే, ఎట్లా చేయాలి అంటే రో నెంబర్ ఫంక్షన్ వాడి సీలింగ్ ఫంక్షన్ కానీ ఫ్లోర్ ఫంక్షన్ కానీ వాడుకుంటే చేసేయచ్చు. మళ్ళీ ఐఫోన్ ఇచ్చి అన్ని కరెక్ట్గా వచ్చింది అంటే దీన్ని డిలీట్ చేసేయి. అది అడుగుతుంది, డూ యూ వాంట్ అసోసియేటెడ్ గ్రూప్స్? నో నో నో, గ్రూప్ కావాలి మనకి. కాలం మాత్రమే డిలీట్ చేయి అంటే, ఇప్పుడు దాని మీద గ్రూప్ ఉన్నట్టు కూడా తెలియదు, కానీ డేటా అయితే పర్ఫెక్ట్గా 5 రికార్డు పర్ పేజ్ వచ్చేసింది కదా మనకి. సో కాలం డిలీట్ చేయి, బట్ గ్రూప్ ఉంచాలా. గ్రూప్ లేకపోతే మళ్ళీ పేజింగ్ పని చేయదు కదా. సో అందుకని గ్రూప్ మాత్రం ఉంచు, పేజింగ్ కాలం మాత్రం పీకి కనపడకండి. ఇప్పుడు మనం పేజింగ్ చేసేసాం. 10 రికార్డులు పర్ పేజ్ అనుకో, ఇడకెళ్ళు గ్రూప్ ప్రాపర్టీస్లో ఎక్స్ప్రెషన్లో బయట అనేది. ఫస్ట్ పేజ్లో 10 రికార్డులు, సెకండ్ పేజ్లో ఉండేది 5 రికార్డులే. దీనికి ఎందుకు హెడర్ రాలా? మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు హెడర్ రావట్లేదు చూడు, రాలా. హెడర్కి ఏం చేయాలి మనం? అడ్వాన్స్డ్ మోడ్, ఈ స్టాటిక్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ హెడర్ సెలెక్ట్ అయింది, F4 కొట్టాలా, రిపీట్ ఆన్ ఈచ్ పేజ్ అయిపోయింది, వచ్చేసి. ఎందుకురా వచ్చిందిరా, ఎందుకు రాలారా? మరి ఆప్షన్ అయితే అది ఎందుకని రావట్లే? నాకు తెలియట్లేదు. ఉన్నది అది ఒకటే ఆప్షన్. ఏమో చూడు మీరు ఒకసారి, నాకు తెలియదు బాబు కరెక్ట్గా. ఏదన్నా చిన్న ప్రాబ్లం ఏదన్నా ఉందేమో అని. ఏం ప్రాబ్లం ఉండొచ్చు? ఇంకా ఏం డిలీట్ చేసినావు? కాలం డిలీట్ చేసిన దానివల్ల ఏం బాధే వచ్చింది కాలము. ఓకే, ఓకే అది కావాలంటుంది. దీని నుండి కాలం విజిబిలిటీకి వెళ్ళి బాబు.
సెల్ బికి నాన్ సెన్స్ ఇది. ఈ కాలం విజిబిలిటీ దీన్ని హైడ్ చేయడం ఎట్లా ఈ కాలంని? కాలం విజిబిలిటీ రావట్లే. మామూలుగా ఇక్కడ వచ్చి ఇది కనపడకూడదు అనుకో, కాలం విజిబిలిటీ హైడ్ అంటే హైడ్ అయిపోతుంది బాబు, కనపడదు రన్ టైంలో. ఏం కాదు, లేదు ఎంప్లాయీ నెంబర్ కనపడట్లే కదా, అట్లాగే దీనికి కాలం విజిబిలిటీ బ్లాక్ చేసేవాడు. F4 వచ్చిందాడా? యాడొచ్చింది? ఇప్పుడు పేజింగ్ వస్తుందో రాదు చూద్దాం. వచ్చింది, హెడర్ కూడా వచ్చింది, సరిపోయింది. ఓకే, ఇట్లా ఆప్షన్స్ అది సరిపోయింది. ఎంటీ పేజెస్ రావు. ఎంటీ పేజెస్ వస్తాయంటే చూడ, ఎడుందా ఎంటీ స్పేస్, ఈ ఎంటీ స్పేస్ లేకుండా చూసుకుంటే ఎంటీ పేజెస్ రావు. ఇది ఉందా, మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇద్దా. ఎంత ఎంటీ స్పేస్ వదిలే చూడు నేను, ఇక్కడ ఉంది కదా, దాని తర్వాత చాలా ఎంటీ స్పేస్ వదిలే కదా. ఇక్కడ సేవ్ చేస్తున్నా చూడు, పీడిఎఫ్లో డెస్క్టాప్ పైన సేవ్ చేద్దాం. రిపోర్ట్ 7 వచ్చిందా? ఓపెన్ చేయి. ఎంటీ పేజ్ రాలేదు, దీనికి ఎంటీ పేజ్ వస్తుంది. ఆ డిజైన్లో ప్రాబ్లం ఉన్నప్పుడే ఎంటీ పేజ్లు వస్తాయి బాబు, మేజర్గా అది గుర్తుపెట్టుకోవాలి మీరు. డిజైన్లో ఇక్కడ ఎంటీ స్పేస్ ఎక్కువ వదిలేస్తే ఎంటీ పేజ్ వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ 2 పేజీలు ఉంటే అన్ని పేజీలు చూపించిందే? పేజ్ బ్రేక్ పెడితేనే మనం 10 రికార్డులు పర్ పేజ్ అంటే ఓవరాల్ టోటల్ 15 రికార్డ్సే ఉండేదట. కాదు, మనం ఓవరాల్గా ప్రివ్యూ కొడితే 2 పేజీలే ఉన్నాయి. ఓకే, మర్చిపో, 2 పేజీలే. ఏంది ఇది 5 రికార్డులు పర్ పేజీ వచ్చిందా? ఓకే, 3 పేజీలే కదా ఉన్నాయి. మరి ఎందుకు నాకు ఇక్కడ చూడు ఎన్ని పేజీలు చూపించిందో? ఒకటి కాదు, దీంట్లో మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయడా? 1 2 3 కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ చేస్తుంది. ఓకే, కాలమ్స్ 2వ పేజీకి పోకుండా సెట్ చేయాలి మీరు. ఇట్లా ఏమని ఈ డిజైన్ లెక్కొచ్చి, ఓకే మేనేజర్కి ఇంత అవసరం లేదబ్బా, ఇంత జాబ్కి కొంచెం తగ్గిద్దాం సరిపోతుంది. డిపార్ట్మెంట్ నెంబర్కి తగ్గించవచ్చు, శాలరీకి కూడా తగ్గించవచ్చు, కమిషన్కి అయితే బాగా తగ్గించవచ్చు, డీబీటీ నెంబర్కి తగ్గించవచ్చు, ఈజ్ డిలీటెడ్కి వచ్చి బాగా తగ్గించవచ్చు. ఎందుకంటే అదే ఫ్లాగే కదా, అదే 1 to 10 ఉంటుంది. ఇంత పెడితే సల్దారు. ఓకే, ఈ గ్రూప్ ఎక్స్ప్రెషన్ అయితే పూర్తిగా వద్దు, ఎందుకంటే అది మనకు కనపడకపోయినా అది ఎలాగో హైడే కదా పెట్టింది మనం. డిలీటెడ్ అది, అందుకే కొంచెం పెద్ద పెడదాం అంటే అంతే. సరిపోయిందా? ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దేంట్లో సేవ్ చేద్దాం? పీడిఎఫ్లో అయినా పర్లేదు, వర్డ్లో అయినా పర్లేదు, దేంట్లో వర్డ్లో పెట్టి డెస్క్టాప్ పైన రిపోర్ట్ 7 వర్డ్ ఫైల్ వచ్చిందా? ఇప్పుడు సరిపోయింది చూడు కరెక్ట్గా. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, 3 పేజీలో ఉండవు. ఎటు చూడు 3 out of 3. సరిపోయిందా? ఓకే, అట్లా మీరు అడ్జస్ట్ చేయాలంతే, అప్పుడే పోతాయి. డిజైన్ ప్రాబ్లం ఉన్నప్పుడే వస్తాయి స్పేసులు కానీ ఎక్స్ట్రా కానీ పేజెస్.
ఓకే. ఓకే, ఇప్పుడు రో నెంబర్ ఫంక్షన్ తెలుసు మీకు. ఎక్స్ప్రెషన్స్ రాయడం తెలుసు. ఏంటివి? కలర్లు మార్చాలా, కనపడకూడదు, కనపడాలా, ఎప్పుడు కనపడాలా, ఎప్పుడు కనపడకూడదు. ఐఏఎఫ్ ఫంక్షన్ వాడాం. ఇఫ్ కండిషను ట్రూ ఫాల్స్. ఓకే. ఇప్పుడు నాకు ఒక సిచ్యువేషన్ ఉంది. ఏంటంటే 2 డేటా సెట్లు ఉంటాయి. ఒకటి వచ్చి డిపార్ట్మెంట్ డేటా సెట్, ఒకటి వచ్చి ఎంప్లాయీ డేటా సెట్. ఒకటి వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి అరాకిల్ నుంచి వచ్చింది. సీక్వెల్ సర్వర్ నుంచి వస్తే ఏం చేస్తాం మనము? జాయిన్ వేసేస్తాం. ఇటకు వచ్చి ఏం చేస్తాం మనము? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి ఇన్నర్ జాయిన్ ఈఎంపి ఆన్ డిపిటి డాట్ డిపిటిఎన్ఓ ఈక్వల్ టు ఈఎంపి డాట్ డిపిటిఎన్ఓ. రెండిట్లో అదే కదా కామన్ కాలం. ఇక్కడ వచ్చి ఈలో ఉన్న అన్ని కాలమ్స్ కామా డీలో అనకూడదు, ఇక్కడ అలియాస్ ఇవ్వలేదు కదా ఈఎంపీలో. ఓకే. ఈఎంపీలో ఉన్న అన్ని కాలమ్స్ కామా డిపిటిలో ఉన్న డీ నేమ్ చాలు మనకి. తెచ్చేసిన లాస్ట్లో డిపార్ట్మెంట్ నేమ్. డిపార్ట్మెంట్ నేమ్ ఎంప్లాయీలో లేదు, నంబర్ ఉంది కానీ నేమ్ లేదు. నేమ్ కావాలంటే డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్ళాలి. సో డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్ళి జాయిన్ చేసుకుంటే 2 తెచ్చచ్చు. సో కానీ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, డిపార్ట్మెంట్ టేబుల్ ఏమో అరాకిల్లో ఉంది, సీక్వెల్ సర్వర్లో ఏమో ఎంప్లాయీ టేబుల్. ఈ రెండింటికి జాయిన్ ఎట్టేస్తావు? ఆప్షన్ లింక్డ్ సర్వర్స్ పెట్టచ్చు. అరాకిల్కి లింక్డ్ సర్వర్ పెట్టి సర్వర్లో 3 పార్ట్ క్వరీ రాస్తే వస్తుంది. అలా రాయి కన్నా ఆర్ఎస్లో ఒక ఆప్షన్ ఉంది, లుకప్ అంటాం. ఏమంటాం దాన్ని? లుకప్ అంటాం. ఎంప్లాయీలో ఉన్న డిపార్ట్మెంట్ని పట్టుకొని డేటా సెట్ 2 ఉంటాయి. ఎడండు నేను యాడ్ చేసేస్తా. ఫస్ట్ ఏం చేస్తానంటే బాగా గమనించు. యాడ్ న్యూ ఐటమ్, రిపోర్ట్ వచ్చి లుకప్ అంట పెడతాం. దాని పేరు కూడా లుకప్. అంటే ఎందుకు ఉపయోగపడుతుందో లుకప్ అనేది చెప్తాం మీకు. ఓకే. దీన్ని వదిలి ఫస్ట్ మనకి హెడర్ అవసరం లేదు. ఓకే. ఇన్సర్ట్ టేబుల్ అంటే ఈఎంపి సెలెక్ట్ చేస్తా. డేటా కనెక్షన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఎంటీ డేటా సెట్ అయితే వచ్చింది. ఇదేమో ప్రాపర్టీస్కి వెళ్ళి ఈఎంపి అని పేరు పెడుతుంది. ఇది సీక్వెల్ సర్వర్. ఇంకో డేటా సెట్ యాడ్ చేస్తానే, ఎంబీడెడ్ టు దిస్ న్యూ అరాకిల్ సీక్వెల్ సర్వర్. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను అరాకిల్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే అనుకోను. ఓకే, నేను అరాకిల్ సెలెక్ట్ చేసుకున్నా. అరాకిల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి. మన దగ్గర అరాకిల్ లేదు, నేను సీక్వెల్ని అరాకిల్ అనుకున్నా. ఓకే, ఇది అరాకిల్ కనెక్షన్, అరాకిల్ అనుకో. ఓకే, అరాకిల్లో ఒక డేటా సెట్ వచ్చింది, సీక్వెల్ సర్వర్ నుంచి ఒక డేటా సెట్ వచ్చింది. ఈ రెండింటిని మనం కలపాలి. కలిపి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. ఎంప్లాయీ నెంబరు, వాడి జాబు, వాడి శాలరీ, వాడి డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టను, వాడిది కమిషన్ పెడతా. నాకు దీని పక్కన ఉన్న వాడు ఏ డిపార్ట్మెంటు వాడి పేరు కావాలి. నాకు డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కానీ పేరు లేదు కదా ఆ సెట్లో. ఒకవేళ వీడికి వచ్చి డిపార్ట్మెంట్ నేమ్ అని ఇక్కడ పెట్టాను అనుకో, దానికి ఏం మీనింగ్ ఉంది అసలు? ఏంటి, దీంట్లో ఏమో 4 రికార్డులే ఉన్నాయి, దీంట్లో ఏమో 15 రికార్డులు ఉన్నాయి. మ్యాచ్ అవుతుంది కదా. సో పెట్టలేవు. అప్పుడు ఒక కాలం యాడ్ చేయి రైట్లో. ఇన్సర్ట్ రైట్, డీ నేమ్ అంట. ఇక్కడికి వెళ్ళు, ఈ సెల్కి వెళ్ళి ఎక్స్ప్రెషన్కి వెళ్ళు. ఏం చూపించాలి? డిపార్ట్మెంట్ నేమ్ చూపించాలా. డిపార్ట్మెంట్ నేము దేంట్లో ఉందా? ఎంప్లాయీలో లేదు. డేటా సెట్స్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్కి వెళ్ళు. ఇక్కడ వచ్చి డీ నేమ్ అని ప్రివ్యూ గుడ్. అన్నిటికీ అకౌంట్ చూపించింది అంటే రాంగ్ కదా. అన్నిటికీ అకౌంట్ చూపించింది అంటే రాంగ్. కానీ ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి వెళ్ళు. ఇక్కడ ఉన్న లుకప్ ఆప్షన్, ఇక్కడ
లుకప్ అనేది ఏ ఫంక్షనా? మిస్లేనియస్ ఫంక్షన్. రో నెంబర్ దగ్గరనే ఉంది ఇది కూడా. ఓకే, లుకప్ వచ్చింది. ఇక్కడ లుకప్లో ఫస్ట్ ఈ ఎంప్లాయీలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ తెచ్చుకుంది. ఎంప్లాయీ ఎక్కడున్నాడో దీంట్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ తెచ్చుకున్నాం. ఈసారి ఎంప్లాయీలో ఉన్న డిపార్ట్మెంట్ కాకుండా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్ తెచ్చుకుందాం. దీన్ని తీసే అంతే. ఇది డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్. మూడోది డిపార్ట్మెంట్లో ఉన్న డీనేమ్ ఏం చూపించాలో అది. నాలుగోది రెండో డేటా సెట్ యొక్క నేమ్ దేంట్లో నుంచి రావాలో, డిపార్ట్మెంట్ నేమ్ దేంట్లో నుంచి రావాలా, డిపిటి సెట్ నుంచి రావాలి. ఆ నేమ్ ఇచ్చే 4 చూడు. ఫస్ట్ది వచ్చి డిపార్ట్మెంట్ నంబర్ ఫస్ట్ డేటా సెట్, సెకండ్ డేటా సెట్, సెకండ్ డేటా అంటే మ్యాచింగ్ కాలంలో సెకండ్ డేటా సెట్, డిస్ప్లే కాలము సెకండ్ డేటా సెట్, డిస్ప్లే ఏ డేటా సెట్ నుంచి వచ్చిందో ఫోర్త్ పారామీటర్. అంతే, సరిపోయిందా? ఇప్పుడు ప్రివ్యూ కొట్టి వచ్చింది చూడు కరెక్ట్గా. లుకప్కి 4 పారామీటర్లు బాబా. 4 పారామీటర్స్లో ఫస్ట్ది వచ్చి ఫస్ట్ డేటా సెట్లో ఉన్న నంబర్, డిపార్ట్మెంట్ నంబర్. సెకండ్ది వచ్చి సెకండ్ డేటా సెట్లో ఉన్న నంబర్, డిపార్ట్మెంట్ నంబర్. థర్డ్ది వచ్చి ఏమి డిస్ప్లే చేయాలా, సెకండ్ డేటా సెట్ నుంచి నేమ్ డిస్ప్లే చేయాలా. ఈ 2 లుకప్ అయ్యి ఏమి డిస్ప్లే చేయాలా. కానీ సెకండ్ డేటా సెట్ పేరు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మల్టిపుల్ వాటిల్లో ఉంటుంది అది డిపార్ట్మెంట్ నెంబర్. సో అందుకని ఏ డేటా సెట్ నుంచి కంపేర్ చేస్తున్నావో ఆ డేటా సెట్ నేమ్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. అది ఫోర్త్ పారామీటర్. ఇస్తే ఇప్పుడు చూడు, ఏ రోకి ఆ రో కరెక్ట్గా 10 అంటే అకౌంటింగ్ చూపిస్తుంది. అందరు 10లకి అకౌంటింగ్, అందరు 20లకి రీసెర్చ్ చూపిస్తుంది. సరిపోయిందా? సో అది లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దాన్ని. ఓకే, మీరు లుకప్ ఫంక్షన్ ఏ ఫంక్షన్స్లో ఉంటుంది? లుకప్ మిస్లేనియస్ ఫంక్షన్స్లో ఉంటుంది లుకప్. ఇదిగానే చేసుకొస్తే మీరు రేపు నేనేం చేస్తానంటే మోర్ ఫంక్షన్స్ వాడతాం. చూస్ ఒకటి ఇఫ్ అన్నాం కదా, చూస్ అని ఒకటి, స్విచ్ అని ఒకటి, తర్వాత మనకు లెవెల్ అని ఒకటి. ఓకే, లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఎట్లా చూపించాలా అవన్నీ చెప్తారు రేపు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు ఈరోజు. నాకేం కావాలా, పేజింగ్ ఎట్ట చేయాలా, గ్రూప్ ఎట్ట చేయాలా, గ్రూప్లో పేజింగ్ ఎక్కడ ఆప్షన్ ఉంది, గ్రూప్ లెవెల్ సార్టింగ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సార్టింగ్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఎంప్లాయీ నేమ్ మీద సార్టింగ్ కావాలంటే ఈ ఓవరాల్ ట్యాబ్లిక్స్ అంటే ఈ కార్నర్ సెలెక్ట్ చేయాలి. ఈ కార్నర్ సెలెక్ట్ చేయాలి. ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఇక్కడ సార్టింగ్ ఉందా, ఈ సార్టింగ్కి వెళ్ళాలి. ఏ కాలం మీద సార్టింగ్ రావాలా, ఎంప్లాయీ నేమ్ మీద. అసెండింగ్ ఆర్డర్ A to Z, డిసెండింగ్ ఆర్డర్ Z to A. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, A to Z కావాలి. ఓకే, ఇప్పుడు ప్రివ్యూ కొడితే బై డిఫాల్ట్ యాడమ్స్ పైకి వచ్చాడా, వార్డ్ లాస్ట్లో వచ్చాడు. ఓకే, అలాగే ఈసారి ఏం కావాలంటే నాకు 10 గ్రూప్స్ అన్నీ ఒక చోట, 20 గ్రూప్స్ అన్నీ ఒక చోట రావాలనుకో, అప్పుడు రైట్ క్లిక్, టాబ్లిక్స్ ప్రాపర్టీస్, సార్టింగ్, డిపార్ట్మెంట్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్. అంటే 10 అందరూ పైకి వస్తారు. 10 అందరూ పైకి వచ్చినారా? ఓకే, ఇక్కడ సార్టింగ్ ఉంది. ఇంకో సార్టింగ్ ఉంది, వ్యూ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇది కాదు, ఇదనుకో, ఇదనుకో. సో ఇది ఉండలా 10లో వచ్చి ఇది కదా 10. దీని యొక్క గ్రూప్ ప్రాపర్టీస్లో సార్టింగ్ పెట్టి డిపార్ట్మెంట్ నెంబర్ 10 డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టి డిసెండింగ్ ఆర్డర్ అంటే 40 పైకి వస్తుంది, 40 పైకి వస్తుంది కదా. కాదు, నాకు గ్రూప్ లెవెల్లో గ్రూప్ ఉందా, గ్రూప్ ప్రాపర్టీస్కి వెళ్ళు. ఇక్కడ కూడా ఒక సార్టింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ నెంబర్ మీద ఉందా, డిపార్ట్మెంట్ నెంబర్ మీద బై డిఫాల్ట్ ఉంది కదా. మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు. గ్రూప్ మీద కూడా సార్టింగ్ ఉంటుంది, టాబ్లిక్స్ మీద కూడా సార్టింగ్ ఉంటుంది. అలా కాకుండా ఇంకో సార్టింగ్ ఉంది, దాన్ని
ఇంటరాక్టివ్ సార్టింగ్ అంటాం. యూజర్కి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు, యూజరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంటరాక్టివ్గా. ఓకే, ఇంటరాక్టివ్గా సెలెక్ట్ చేస్తే దాన్ని ఇంటరాక్టివ్ సార్టింగ్ అంటాము. అది ఎక్కడుందో చూపిస్తాం. ఇంటరాక్టివ్ సార్టింగ్ ఎక్కడుందో చూద్దాం. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, మనకు రాదు. ఓకే, వన్ సెకండ్, రాదు మనకి. దీని మీద ఏం సార్టింగ్ లేదు, బై డిఫాల్ట్ నేమ్ మీద ఉంది కదా. ఓకే, హెడర్ మీద రైట్ క్లిక్ కొట్టు, టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్కి వెళ్ళు, ఎక్కడ ఉంటుంది ఇంటరాక్టివ్ సార్టింగ్. హెడర్ మీద ఎనేబుల్ అని, సార్ట్ బై ఈ నేమ్ కదా, నేను కాలం ఈ నేమ్ సెలెక్ట్ చేసిన, సార్ట్ బై ఈ నేమ్ అన్న. ప్రివ్యూ అదా వచ్చిందా, ఇంటరాక్టివ్ సార్టింగ్ వచ్చిందా. అదా ఇది కొడితే వచ్చింది, మళ్ళీ కొడితే డిసెండింగ్ ఆర్డర్, మళ్ళీ కొడితే అసెండింగ్ ఆర్డర్. అలాగే ఈ కాలంకి కూడా కావాలంట. ఇది కొట్టే టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్లో ఇంటరాక్టివ్ సార్టింగ్ ఎనేబుల్ ఏంది, జాబా, జాబ్ మీద. అందరూ క్లర్కుల పైన ఉన్నారా, క్లర్క్ కింద ఉన్నాడు కాదు, క్లర్కులు అందరూ ఒక చోటుకి రావాలి. అనలిస్టులు అందరూ క్లర్కులు అందరూ ఒక చోటుకు వచ్చారా, సేల్స్ మ్యాన్ పైకి వచ్చారు. దీన్ని ఏమంటారా, ఎక్కడ ఉంటుంది, ఏ టెక్స్ట్ బాక్స్, హెడర్ టెక్స్ట్ బాక్స్. అది గుర్తుపెట్టుకోవాలి, హెడర్ టెక్స్ట్ బాక్స్. నేమ్కి పెట్టేసి బై డిఫాల్ట్ క్లిక్ నేమ్ మీద కొట్టేస్తాడు కిందోడు, ఏముంటుంది అదే ఆప్షన్. వీడికొచ్చి దీని మీద పెట్టేనా అనుకో, టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్, ఇంటరాక్టివ్ సార్టింగ్, ఎనేబుల్, సార్ట్ బై, ఏంది ఇడా నేమ్ మీద, ఎంప్లాయీ నేమ్ మీద ఇక్కడ పెట్టేసాం అనుకో, ఏమైపోయిందో చూడు. అందుకని ఓకే, సో హెడర్ మీద పెట్టుకోవాలి. ఓకే, సో అందుకని గుర్తుపెట్టుకోండి మీరు. ఎనేబుల్ తీసేస్తే చాలు, వెళ్ళిపోతుంది. సో హెడర్ మీద ఆప్షన్ పెడితే చాలు, మన హెడర్కి ఒకదానికే వస్తుంది. ఓకే, అది ఇంటరాక్టివ్ సార్టింగ్. గ్రూప్ లెవెల్ సార్టింగ్, ట్యాబ్లిక్స్ లెవెల్ సార్టింగ్, ఈ కార్నర్ మీద ట్యాబ్లిక్ లెవెల్ సార్టింగ్, గ్రూప్ తర్వాత గ్రూప్ ప్రాపర్టీస్లో గ్రూప్ యొక్క సార్టింగ్, తర్వాత హెడర్లో ఇంటరాక్టివ్ సార్టింగ్. 3 రకాలు ఉంటాయి మనకు కావాల్సింది. ఓకే, సార్టింగ్ అది ఆప్షన్స్. సో మనకు గ్రూపులు యాడ్ చేయడం తెలుసు, డ్రిల్ డౌన్ తెలుసు, డ్రిల్ త్రూ తెలుసు, సబ్ రిపోర్ట్ తెలుసు, పారామీటర్లు యాడ్ చేయడం తెలుసు, పారామీటర్లో డ్రాప్ డౌన్ చూపించడం తెలుసు, డ్రాప్ డౌన్లో అలో మల్టిపుల్ వాల్యూస్ పెట్టడం తెలుసు. అలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు డిస్ప్లే కొరీలో ఇన్ క్లాస్ పెట్టాలా కదా, డిస్ప్లే కొరీలో ఇన్ క్లాస్ పెట్టాలా, లేకపోతే ఒకే నెంబర్ తీసుకుంటుంది. ఓకే, అది తెలుసు. మళ్ళీ పారామీటర్లో డేటా టైప్ మార్చుకోవచ్చు, ప్రాంప్ట్ మార్చుకోవచ్చు, అవైలబుల్ వాల్యూస్ డిఫాల్ట్గా ఏం కనపడాలో డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేయొచ్చు. ఎప్పుడన్నా అవసరం వస్తే అన్నీ కావాలనుకో డిఫాల్ట్ వాల్యూ కొర్రీ, అది కూడా డిఫాల్ట్గా అన్నీ సెలెక్ట్ అయి ఉండాలని చెప్పాలి. ఓకే, అలాంటివన్నీ గ్రూప్ పారామీటర్ ప్రాపర్టీస్లో ఉంటాయి. ఎప్పుడన్నా పేజింగ్ పెట్టమన్నాడంటే ఏదో ఒక గ్రూప్ ఉండాలా, ఏది గ్రూప్ లేనప్పుడు రో నెంబర్ మీద గ్రూప్ తయారు చేసుకోవాలి మీరు. సీలింగ్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్ వాడే గ్రూప్ తయారు చేసుకోవాలి మీరు. ఎన్ని రికార్డులో బై చేస్తే తెలిసిపోతుంది. ఓకే, అది రేపు ఏం చేద్దామంటే హైరారికల్ రిపోర్ట్. ఫస్ట్ నేను సియు అని కొడతా, సత్యానాథల్ని, వాని కింద ఉన్న 4 రావాలి, వాడిని కొడతా, వాని కింద ఉన్న 10 మంది రావాలి, వాడిని కొడతా, వాని కింద ఉన్న టీం రావాలి, మళ్ళీ వాడిని కొడతా. అంటే మొత్తం హైరారికీ అదే బిల్డ్ చేసుకోవాలి. నాకు తెలియదు, మనకు తెలియదు కదా, మనకు తెలియదు కదా ఎన్ని లెవెల్స్ ఉన్నారో నాకేం తెలుస్తుంది, నీకు తెలియదు, నాకు తెలియదు. ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఓవరాల్గా. నేను ఫస్ట్ కింగ్ను కొడితే కింగ్ కింద 2 ఉన్నారు, వాడిని కొడితే వాని కింద 3 ఉన్నారు, మళ్ళీ వాడిని కొడితే వాని కింద 2 ఉన్నారు, మళ్ళీ వాడిని కొడితే వాని కింద 2 ఉన్నారు. ప్లస్లు వస్తూనే ఉండాలి ఇట్ట, అదే ఆటోమేటిక్గా. ఓకే, ఒకటే అయితే కనుక గ్రూప్ తెలిసిపోయింది నాకు డిపార్ట్మెంట్ అని, డిపార్ట్మెంట్ కొట్టంగానే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, అది ఆటోమేటిక్గా రికర్సివ్ ప్యారెంట్, రికర్సివ్గా ఎవరి కింద ఎవరు ఉండారో అది ఆటోమేటిక్గా తీసుకురావాలి డైనమిక్గా. దాన్ని ఏమంటారంటే దాన్ని ఇంటరాక్టివ్ కాదు, డైనమిక్ అనకూడదు దాన్ని. ఎంత ఈ టైము? ఓకే, ఒక్క రిపోర్ట్ చేద్దాం అట్టి. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ రాసేస్తా.
వచ్చింది రిపోర్ట్ కరెక్ట్గా. ఇప్పుడులా యాడ్ పేరెంట్ గ్రూప్ ఎంప్లాయీ నెంబర్. దీన్ని తీసేస్తా, కాలం తీసిన గ్రూప్ ఉంచిన. ఇప్పుడు ప్రివ్యూ కొడతా. ఈచ్ ఎంప్లాయీకి ఒకటే కదా ఉంటాడు, వాడు గ్రూప్ అంటే కూడా అదే కదా వస్తుంది. దానికి గ్రూప్కి నేను హెడర్ యాడ్ చేయాలి, గుర్తుంది కదా మీకు. గ్రూప్ యాడ్ చేసినా కానీ గ్రూప్ హెడర్ యాడ్ చేయాలి, జస్ట్ గ్రూప్ యాడ్ చేసిన. గ్రూప్ ఉందా లేదా ఎట తెలుస్తుందని చెప్పిన, ఈ సింబల్ ఉంటే తెలిసిపోతుందని చెప్పిన. గ్రూప్ ఉంది, సో ఈడికి రా. రో విజిబిలిటీ, హైడ్ బై డిఫాల్ట్. టాగుల్ ఐటమ్ గ్రూప్ వచ్చి ఎంప్లాయీ నెంబర్ కదా, ఎక్కడ ఎంప్లాయీ నెంబర్ 1 వస్తుంది, ఎందుకంటే ముందు ఒకటి ఉంటే అది డిలీట్ చేసిన, అది డిప్లాయ్మెంట్. ఏదో ప్రాపర్టీస్లో సార్ట్ పెట్టినట్టుంది, దీన్ని డిలీట్ చేయ ఫస్ట్. టాగుల్ ఐటమ్ మస్ట్ బి text boxes that share the scope of the hidden item. గ్రూప్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళు, అడ్వాన్స్డ్కి వెళ్ళు, రికర్సివ్ పేరెంట్ మేనేజర్, కింగ్ వచ్చినాడా ఫస్ట్, పైది వదిలేదు, దానికి ఎవరు పేరెంట్ లేదు అందుకని వచ్చింది. ఓకే, కింగ్ వచ్చినాడా, కింగ్ కింద 3 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారా, జోన్స్, బ్లేక్, క్లర్క్ కింద మెల్లర్ ఉన్నాడు, బ్లేక్ కింద వీళ్ళు ఉన్నారు, జోన్స్ కింద స్కాట్, ఫోర్డ్ ఉన్నారు, మళ్ళీ వీడి కింద ఆడమ్స్ ఉన్నాడు, వీడి కింద స్మిత్ ఉన్నాడు. సరిపోయిందా, ఏమి లేదు. చూడ, గ్రూపుని ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ పెట్టినా గ్రూప్ యొక్క ప్రాపర్టీస్లో అడ్వాన్స్లో రికర్సివ్ పేరెంట్ అని ఉంటుంది. అంటే పేరెంట్ ఎవడు ఎంప్లాయీకి, మేనేజర్, అందుకని అది సెట్ చేసిన, అంతే వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రాబ్లం ఏడొస్తుందంటే, ఎవడి కింద ఎవడున్నాడో ఓవరాల్గా ప్లస్ కొడితే నెక్స్ట్ ప్లస్ వచ్చి ఇయర్ రావాలి. ఓకే, అప్పుడు ఏం చేద్దామంటే ఈ సెల్కి వెళ్ళి ప్రాపర్టీస్లో ప్యాడింగ్ అని ఉంటుంది, అలైన్మెంట్. లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఎక్స్ప్రెషన్లో ఈక్వల్ టు పీటీ కదా, అదే ఇక్కడ లెవెల్ అని ఉంటుంది బాబు. ఫంక్షన్స్లో మిస్లేనియస్లోనే అన్న లెవెల్ ఉంటుంది, ఉందా, అదే కదా లెవెల్ ఇంటూ ఫస్ట్ లెవెల్ ఇంటూ 10 అంటే 10 స్పేసెస్. ఓకే, దిస్ ప్లస్ పీటీ. ఈ ముందు పక్క దీనికేమో దీన్ని స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ చేయాలంటే సిఎస్టిఆర్ అనాలి. మీకు రాకపోతే ఇక్కడ కన్వర్షన్ ఫంక్షన్స్ ఉంటాయి, కన్వర్ట్ టు స్ట్రింగ్ అంటే సిఎస్టిఆర్. ఓకే, అది చేసా, ఎందుకంటే ఇది ఇంటూ ఇది చేసిన తర్వాత న్యూమరిక్ ఇంటేజర్ స్ట్రింగ్ న్యూమరిక్ కనెక్ట్ అవ్వవు కాబట్టి దాన్ని పెట్టిన. లెవెల్ తెలుస్తుంది, ఫస్ట్ లెవెల్ వాడు 10 స్పేసెస్, సెకండ్ లెవెల్ అంటే 2 into 10 20 స్పేసెస్, 3 into 10 30 స్పేసెస్. స్పేస్లు వచ్చినాయి చూడు, అది 10 స్పేస్ కాదు, అది యాక్చువల్గా పీటీ అంటే ఏదో పిక్చర్స్లో చూపిస్తారు అందుకని. ఓకే, వీడి కింద జోన్స్ కింద చూడు మళ్ళీ ప్లస్ సెంబల్, అంటే కొంచెం తెలియడానికి ఏ లెవెల్లో ఉన్నావో తెలియడానికి. లెవెల్ మీకు డౌట్ ఉందనుకో లెవెల్ యాడ్ చేసుకోండి. ఇన్సర్ట్ లెఫ్ట్ ఎక్స్ప్రెషన్, ఏ లెవెల్లో ఉన్నావో తెలుస్తుంది మీకు. 0 ఫస్ట్ లెవెల్లో ఉంది, ఫస్ట్ తర్వాత సెకండ్ లెవెల్కి వచ్చిన డిస్ప్లే చేస్తుంది దాని అబ్బాయి 0నే చూపిస్తుంది అన్నిటికీ. లెవెల్ అంటే ఆడ పని అయితే బాగా చేస్తాను చూడు, మళ్ళా మన ఎక్స్ప్రెషన్లో అదే రాసాము, పని అయితే చేసింది కానీ ఎందుకైనా మరి 0లు చూపిస్తుంది.
ఆ లెవెల్ అది యాక్చువల్గా ఆ లెవెల్ ఇంటూ వేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. అది లెవెల్ ఫంక్షన్ మిస్లేనియస్లో. హైరార్కికల్లో నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో తెలుస్తుంది అది. సో ఎక్కడ డిస్ప్లేలో అంటే ఫార్మాట్లో అలైన్మెంట్ అని ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క అలైన్మెంట్కి వెళ్ళాలి. టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్లో అలైన్మెంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎన్ని పిక్సెల్స్ వదలాలా అని చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ రాస్తున్నా ఆ లెవెల్కి తగ్గట్టు ఇంటూ 10 వేసి పిక్సెల్స్ వదిలేయి స్పేస్ అని చెప్పిన అది అందుకని చెప్పి ప్లస్ దూరంగా పెడుతుంది. రెండో లెవెల్కి ఏమో కొంచెం దూరం, థర్డ్ లెవెల్కి ఇంకొంచెం దూరం. జోన్స్ స్కాట్ అట్లా స్పేస్లో వదులుకుంటా వస్తుంది. దీన్ని రికర్సివ్ ప్యారెంట్ అంటాం. రికర్సివ్ ప్యారెంట్ హైరారికల్ గ్రూపింగ్ విత్ డైనమిక్ గ్రూపింగ్ అంటాం. రికర్సివ్ ప్యారెంట్ అంట. ఎక్కడుంటుంది రికర్సివ్ ప్యారెంటా? గ్రూప్ ప్రాపర్టీస్లో అడ్వాన్స్లో ఉంటుంది. గ్రూప్ ప్రాపర్టీస్లో అడ్వాన్స్లో ఉంటుంది. అది బాబు చేసుకోరండి. రేపు మనం ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మనకు లుకప్ ఫంక్షన్స్తో పాటు ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు డిప్లాయ్మెంట్ ఎట్లా చేస్తారో చూద్దాం రేపు కంప్లీట్గా. గ్రాఫ్స్ అవన్నీ డిప్లాయ్ చేసిన తర్వాత సర్వర్లో చేస్తాం. ఇక్కడేం చేయం. ఇది డెవలప్మెంట్, ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నాం మనం. అవన్నీ డిప్లాయ్ చేద్దాం. డిప్లాయ్ చేసిన తర్వాత స్నాప్షాట్ రిపోర్ట్స్ అంటే ఏంటి, క్యాచింగ్ రిపోర్ట్స్ అంటే ఏంటి, అవన్నీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి డిప్లాయ్ సర్వర్లో చేసిన తర్వాత అక్కడ చేస్తాం, ఎనేబుల్ చేస్తాం. ఎట్లా చేస్తాము చూద్దాం అది కూడా. ఓకే, రేపు ఈ రిపోర్ట్స్ అన్నీ డిప్లాయ్ చేస్తే ఎక్కడ కూర్చుంటాయి? డేటాబేస్లో కూర్చుంటాయి. ఆ డేటాబేస్లు 2 ఉంటాయి. వాటిని అన్నీ డిస్కస్ చేస్తే 2 గంటలు చేస్తే వచ్చేస్తుంది. రేపు సాటర్డే కదా, రేపు 2 గంటలు చేస్తే వచ్చేస్తుంది మీకు. రేపు అయితే అయిపోతుంది బాబా. రేపు మంచిగా మనం గ్రాఫ్ విత్ డ్రిల్ త్రూ గ్రాఫ్ మీద కొడతాం. ఎంతమంది ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో? 10. గ్రీన్ కలర్లో పై గ్రాఫ్ కనపడింది. 10 అంటే గ్రీన్ 10 అనుకో. 10 మీద కొడితే వాళ్ళు 10 ఎవరు? డీటెయిల్ రిపోర్ట్. అది టాబ్లిక్స్ రిపోర్ట్. మెయిన్ది వచ్చే పై గ్రాఫ్. అది ఏంటి డీటెయిల్ కిందికి వెళ్ళాలి కదా మళ్ళీ. అట్లా రిపోర్ట్స్ చేద్దాం. గ్రాఫ్లు 2 చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ తెలుసు మీకు, టాబ్లిక్స్ తెలుసు. మీరు పై చార్ట్ పెట్టినామనుకో అది కూడా తెలిసిపోతుంది. పై చార్ట్, గ్రాఫ్ బార్ చార్ట్ పెడితే 2 తెలిసిపోతాయి. ప్లస్ మీరు రాసేటప్పుడు మేజర్గా ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే ఏ క్వెర్రీకి ఏం ఫిల్టర్ యాడ్ చేయాలా, ఆ ఫిల్టర్కి తగ్గట్టు పారామీటర్లో ఏం ఆప్షన్ పెట్టాలా, అలో మల్టిపుల్ పెట్టాలా, సింగిల్ పెట్టాలా, లేదంటే టెక్స్ట్ బాక్సే వదిలేద్దామా, అట్లా ఆలోచించాలి మీరు. మీరు రేపు ఇంకో చిన్న సినారియో చెప్తా, అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి రేపు. అది కానీ మనం సాల్వ్ చేస్తే మీకు వచ్చేసినట్టే, అన్నీ తెలిసిపోతాయి మీకు. కొంచెం ఆలోచించి. ఏం అడగలేదు బాబు. నిన్న ఇంటర్వ్యూ చేశా, ఏం అడగట్లేదు వాడు. చిన్నవి అడుగుతున్నాడు. రిపోర్ట్ పేజీ ఆల్టర్నేటివ్ కలర్ ఎట్లా మారుస్తావు అని క్వశ్చన్ అడిగాడు అంతే. నిన్న రిపోర్ట్ సర్వర్లో ఆల్టర్నేటివ్ కలర్ అని ఏమేమి రిపోర్ట్స్ చేసినా సార్, నేను డ్రిల్ డౌన్ చేశాను, డ్రిల్ త్రూ చేశాను, సబ్ రిపోర్ట్స్ చేశాను, గ్రాఫ్స్ చేశానండి అని చెప్పాను. మ్యాట్రిక్స్ రిపోర్ట్స్ చేశానండి. మ్యాట్రిక్స్ వచ్చి 3 ఉన్నాయి మా దాంట్లో. రిమైనింగ్ అన్ని ట్యాబులర్ రిపోర్ట్స్ అండి. ట్యాబులర్ రిపోర్ట్స్లో మల్టిపుల్ ఉంటాయి, కొన్ని డ్రిల్ డౌన్ ఉన్నాయి, కొన్ని డ్రిల్ త్రూలు ఉన్నాయని చెప్పాను. అంతేగా చేస్తున్నాం మనం, అదే చేసాం. తర్వాత పారామీటర్స్ అంటే క్యాస్కేడింగ్ పారామీటర్స్ అంటే ఏం లేదు సార్. క్యాస్కేడింగ్ పారామీటర్స్ అంటే దేర్ ఆర్ 2 పారామీటర్స్ ఉంటాయి. సెకండ్ పారామీటర్ ఫస్ట్ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్టేట్ పారామీటర్ కంట్రీ పారామీటర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ సెలెక్ట్ ద కంట్రీ ద స్టేట్ విల్ నాట్ డిస్ప్లే. సో దాన్ని క్యాస్కేడింగ్ పారామీటర్స్ అంటాం. అలా ఉంటుంది సార్ అని వాడు ఓకే అని. తర్వాత 2 క్వశ్చన్స్ అడిగాడు సిక్వల్లో. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, అంతే అయిపోయింది. వాడు అడుగుతాడు ఎస్ఎస్ఆర్ఎస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటాడు. అవన్నీ టర్మినాలజీ వర్డ్స్ ఊరికే. సార్ విజువల్ స్టూడియో, రిపోర్ట్ బిల్డర్, రిపోర్ట్ సర్వర్ అన్నీ చెప్పాలి మనం. అవి ఏంటి రేపు డిస్కస్ చేద్దాం. మీరు కాకపోతే అవన్నీ వదిలేసి మనకి ఏం అడుగుతున్నాడు, ఏమి రాయాలా, ఫిల్టర్ పెట్టాలా వద్దా, ఎన్ని డేటా సెట్లు కావాలా మీరు అనలైజ్ చేసి చెప్పేయాలట. చూస్తానే రిపోర్ట్ అంతే. మనకి ఏముండదు దాంట్లో మ్యాటర్. మీరు కరెక్ట్గా ఒక 5-6 గంటలు కూర్చోవాలి. కాకపోతే ఒకడు కూర్చోకూడదు, 2-3 కూర్చోవాలి జనాలు. కూర్చుంటే ఒకవేళ తప్పు చేస్తా ఉన్నా టక్కనే నువ్వు తప్పు చేసినారా అంటే ఒకసారి తప్పు చేసి కరెక్ట్ చేస్తే గుర్తుండిపోతుంది. మళ్ళీ ఒక్కసారి తప్పు చేస్తే, ఇప్పుడు మనం చేస్తున్నాము, ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ టైం నాకు కూడా అన్నీ కరెక్ట్గా మీరు చేసుకుంటా పోతే కూడా గుర్తుండవు మళ్ళీ. నేను అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ ప్లస్ సింబల్ వచ్చేటట్టు చేస్తాను.
తర్వాత టాగుల్ స్టేట్ ట్రూ ఎప్పుడు పెడతా, అది ప్లస్ వచ్చి మైనస్ ప్లస్ కనపడాలి, యాక్చువల్గా మైనస్ కనపడాలి. హిడన్ లేకుండా మనము బై డిఫాల్ట్ విజిబుల్ పెట్టినప్పుడు డ్రిల్ డౌన్ రిపోర్ట్లో విజిబుల్ పెట్టినప్పుడు ఏం కనపడాలి, పైన మైనస్ కనపడాలి, ప్లస్ కనపడుతుంది. అప్పుడు ఏం మార్చాలి, ఆ సెల్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళి కింద పక్క టాగుల్ స్టేట్ ట్రూ పెట్టాలి. అట్లా అంటే మీరు అవన్నీ ఒకసారి చేస్తే కానీ గుర్తుండవు మీకు. ఒకసారి చేస్తే మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే 2 సార్లు చేసినామంటే గుర్తుండిపోతుంది. ఓకే, వాడు ఏం అడగడు, వాడు ఇస్తేనే సర్వర్ ఇస్తేనే వాడు ఏం చెప్తాడంటే సీక్వల్ సర్వర్ ఎక్కడుందో చెప్పాలి వాడు మనకు, అంతే. ఆ తర్వాత మీకు ఏం రిపోర్ట్ కావాలి సార్, మీకు ఏమన్నా అర్థం కాలేదనుకో, సార్ ఎక్సెల్లో మాకు చూపించండి ఇట్లా ఏం కావాలో అంటే వాడే పెడతాడు ఎక్సెల్లో. ఈ కాలం కావాలా, ఈ కాలం కావాలా, ఈ కాలం కావాలా, ఇక్కడ ఇట్లా హైరార్కీ కావాలా, పైన 2 ఫిల్టర్స్ కావాలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎందుకు అర్థం కాదు, ఇంకా అర్థమైపోతుంది మనకి. సార్ ఇట్లా పైన ఫిల్టర్ అన్నావు, ఆ ఫిల్టర్కి డ్రాప్ డౌన్ పెట్టాలా, ఆ ఫిల్టర్కి టెక్స్ట్ బాక్స్ ఇచ్చేయినా, లేదా మనం డ్రాప్ డౌన్ పెట్టు బెటర్ అంటే డ్రాప్ డౌన్ పెడతాం, ఇంకో సెట్ రాసి డేటా సెట్టే కదా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, డ్రాప్ డౌన్ పెడతాం. లేదు వాడు ఫిల్టర్ టెక్స్ట్ బాక్స్ ఇచ్చేవంటే టెక్స్ట్ బాక్స్ ఇచ్చేస్తాం. అట్లా మీరు కొంచెం అడగాలి క్వశ్చన్స్ కూడా క్లియర్గా. స్టార్ట్ చేసే ముందు క్లియరిటీ వచ్చింది అనుకో, ఎంతసేపు 5 నిమిషాలు పడుతుంది రిపోర్ట్ తయారు చేయడానికి. కాకపోతే వాడు 4 రోజులు టైం ఇస్తాడు ఒక రిపోర్ట్కి. 4 రోజులు, 5 నిమిషాల రిపోర్ట్ ఉంటుంది, 4 రోజులు తీసుకుంటాం మనం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ కొట్టంగానే ఒక స్పేస్ వచ్చేస్తుంది, అయ్యయ్యో ఎక్స్పోర్ట్ మళ్ళీ ఒక రవ్వ తగ్గించాల, మళ్ళీ ఒక రవ్వ పెంచాల, అవే ఉంటాయి. ఇట్స్ నాట్ మేజర్ ఏమి ఉండవు, వాడు మ్యాటర్ ఏమి ఉండదు ఆడ. వాడు ఒకసారి తగ్గిస్తాడు, ఒకసారి పెడతాడు, మళ్ళీ అదే రాస్తాడు, అదే తీస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ వస్తాడు, నెల అయిపోతుంది. అనుకోకుండా నెల అయిపోతుంది. ఒక రిపోర్ట్ తయారు చేయడానికి ఒక నెల అయిపోతుంది. యాడైనా అంతే రియల్ టైంలో నేను చూస్తుంటాను కదా, ఒక రిపోర్ట్ తయారు చేయడానికి మినిమం 1 నెల తీసుకుంటాను. ఓకే, రియల్ టైంలో అట్లే ఉంటాయి. మీరేమంతా పడి ఏమి ఆడేమో మ్యాటర్ ఉండదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాడు అడిగి బాతనే ఫిల్టర్ అంటే తెలీదు, డేటా సెట్ యాడ్ చేయడం తెలీదు, వాడు మనకు గుడ్డిగట్టి కూర్చున్నాం అనుకో వాడికి అర్థమైపోతుంది, అరే వీడికి ఏం తెలదరా, వీడికి వీడు ఫేక్ గిని అంటే ఇంకా వాళ్ళకి డౌట్ వస్తే పంపించేస్తారు. ఎవడైనా పంపించేస్తారు, మనమైనా ఉంచుకోం, అంతే కదా. మీకేమి తెలియకనా అంటే ఒక 50 రిపోర్ట్లు కొట్టేసాం అనుకో ఫటాఫట్ అని, ఒక 50 రిపోర్ట్లు 55 నిమిషాలు అంతే లెక్క. మనం కూర్చొని కొట్టేసామనుకో వాడికి పోతే ఏముంది, ఇవన్నీ సెట్టింగ్స్ అవే సెట్టింగ్స్. ఏదైనా అవసరం ఉంటే గూగుల్లో ఎత్తుకుతాం రాందుంటే. ఇప్పుడు రికర్సివ్ పేరెంట్ ఎక్కడుంది అనేది తెలిస్తే ఒక ఆప్షన్ ఉంది అని తెలియాలా. నీకు ఎక్కడుందో తెలియకపోయినా ఏమో తెలుసా, గూగుల్లో కొడితే వస్తుంది. ఎక్కడుందని అది గ్రూప్ ప్రాపర్టీస్లో అడ్వాన్స్లో ఉందని తెలియక్కర్లే నీకు, కానీ రికర్సివ్ పేరెంట్ ఒకటి ఉంది అని తెలిస్తే చాలు నీకు. అదే గుర్తు లేదనుకో మళ్ళీ రాళ్ళు, మళ్ళీ ఎతకలేవు. ఏమని ఎతుకుతావు గూగుల్లో? రికర్సివ్ పేరెంట్ అనే వర్డ్ నీకు గుర్తుకు లేదనుకో ఏమని ఎతుకుతావు గూగుల్లో? ఎంతసేపు ఎతికినా నీకు ఏమైనా తెలిస్తే కదా ఎతుకుతావు, కొట్టాలి కదా. హౌ టు ఎనేబుల్ ద రికర్సివ్ పేరెంట్ ఇన్ SSRS అని కొడితే మొత్తం వస్తుంది, స్టెప్ బై స్టెప్, గో దీస్ అని అంతం వస్తుంది. ఎటు చూడు, రికర్సివ్ హైరార్కికల్ గ్రూప్ ప్రాపర్టీస్లోనే కదా. గ్రూప్ ఎక్స్ప్రెషన్, యాడ్, గ్రూప్ లిస్ట్, అడ్వాన్స్డ్, రికర్సివ్ పేరెంట్ చెప్పట్లేవాడా స్టెప్ బై స్టెప్. మళ్ళీ అది కూడా అప్పుడు కూడా గుర్తుపట్టలేమని ఇంకోటి ఇస్తాడు, మళ్ళీ బొమ్మలు వేసిస్తాడు. ఇంకోటి ఓపెన్ చేస్తే లింక్. సో అట్లా మనకి. కాకపోతే ఆ వర్డ్ ఇంపార్టెంట్. వాడు అడిగినప్పుడు ఇంటర్వ్యూలో డూ యు నో వాట్ ఈజ్ రికర్సివ్ పేరెంట్ అంటే ఆ వర్డ్ ఇంపార్టెంట్. అవును సార్, రికర్సివ్ పేరెంట్ అది ఆటోమేటిక్గా డైనమిక్గా హైరార్కికల్ గ్రూప్ తీసుకుంటుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు అంతే. అప్పుడు వాడికి ఒక అండర్స్టాండింగ్ ఉందని తెలుస్తుంది మీకు, అంతే. మరి ఏం చేయకుండా వస్తే వేస్ట్ అయిపోతుంది. వీడు చూడు వీడియోనే తయారు చేసినాడు నీకోసం, మనకు రాదు కదా. 5 నిమిషాలు చేస్తాము, మనకు రాకపోతే ఇట్లాంటి వీడియోలు చూసుకుంటూ ఉంటాం, 2 గంటలు పడుతుంది. ఆడ ఒక ప్రాపర్టీనే ఉంది, 2 గంటలు చూపిస్తాడు వాడు స్టోరీ మొత్తం. ఓపెన్ చేయి, విజువల్ స్టూడియోకి వెళ్ళు, డేటా సెట్ యాడ్ చేయి, డేటా సెట్ డిలీట్ చేయి, ఇంకొకటి చేయి అంటాడు, అంతే. మనం నేర్చుకోవాల్సింది ఒక ప్రాపర్టీ, వాడు అన్నీ చెప్తా వస్తాడు, అంతే మీకు. ఓకే, రేపు చూద్దాంలే. ఓకే, రేపు ఆఫీస్ ఉందా మీకు? ఆయన రాలే కదా ఈరోజు, వెళ్ళిపోయినాడా? ఓకే, లేదులే కదా రేపా? ఓకే, మీకు 8కి వచ్చినా పర్లేదులే రేపు. ఓకే, హాలిడేనే కదా. సరే బాబు, రేపు చూద్దాం. ఆఫ్ చేస్తానా?